ఈరోజు మనం ఆలోచన అంశం ఏంటంటే నుదుటి రాతలు లేదా తలరాతలు వాక్యానుసారమా అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. నుదుటి రాతలు బ్రాకెట్లో తలరాతలు వాక్యానుసారమా? ఈ అంశాన్ని ఎందుకు ఆలోచన చేస్తున్నాం అంటే చాలామంది ఈనాడు క్రైస్తవులు అనబడే వారిలో చాలామంది రాతలు నమ్మేవారు, తలరాతలు నమ్మేవారు కూడా ఈనాడు సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే దీంట్లో వాస్తవం ఎంత? ఇది అసలు క్రైస్తవుడు నమ్మవచ్చా నమ్మకూడదా? ఎందుకంటే దేవుడు మనిషికి రాత రాస్తాడా? రాత రాస్తే ఎలా రాస్తాడు, ఎందుకు రాస్తాడు, అసలు రాస్తాడా లేదనేది వివేచించకుండా చాలామంది దేవుడు రాత రాస్తాడు అని అంటే కనుక చాలామంది నమ్మేసేవారు కూడా ఈనాడు సమాజంలో ఉన్నారు చాలామంది. అయితే భూమి మీద ఒక వ్యక్తి తక్కువ వయసులో చనిపోయినా, లేదా తక్కువ కులంలో పుట్టినా, లేదా కడుపేద కుటుంబంలో జన్మించిన, ఆడవారిగా జన్మించి కష్టాలు పడుతున్నా ఏమంటారంటే చాలామంది తను కోరుకున్నది నెరవేరకపోయినా ఇది నీ రాత, ఎందుకంటే ఇది నీ నుదుటి మీద రాసిన రాత అని ఈ భావన సమాజంలో ఉండిపోయిందండి. ఎందుకంటే ఒక భౌతికమైన కడుపేద కుటుంబంలో పుట్టినంత మాత్రాన, అంటే కడుపేదల కుటుంబంలో మేము పుట్టాం కాబట్టి మాకు ఇలాంటి రాత రాసాడు దేవుడని సమాజంలో ఇలాంటి భావన ఉంది. అయితే చాలామంది మరొక సందర్భం ఏంటంటే కనుక ఒక నూతనమైన జంట పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారు? విహారయాత్రకి వెళ్తారు. ఈ విహారయాత్రకి వెళ్తాం వల్ల ఒక డ్రైవరు చేసిన తప్పిదం వల్ల లేదా నిర్లక్ష్యం వలన ఆ వ్యక్తి ఒక ప్రమాదం చేస్తే, ఈ ప్రమాదం చేసినప్పుడు అక్కడ మొట్టమొదట నూతన జంట వెళ్ళిన వారు చనిపోతుంటే, దాంట్లో వరుడు చనిపోతుంటే ఆ కుటుంబంలో ఆ వరుడికి ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి వెంటనే ఏం మాట్లాడుతుందనంటే కనుక, ఇదిగో తండ్రి, నీవు నా కుమారునే, నా బిడ్డనే ఎందుకు తీసుకున్నావు అని కొడుకు శవం ముందు, లేదా కొడుకు శవం ముందు తల్లి ఏం రోధిస్తుందంటే కనుక, నా బిడ్డే కావాలా, ఇంతమంది ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉంటే నా కొడుకుని ఎందుకు తీసుకున్నావు అని మాట్లాడుతుంది. మాట్లాడుతూ దేవునికి శాపనార్థాలు పెడుతుంది, దేవుని దూషిస్తుందండి చాలామంది. కానీ ఈనాడు చాలామంది లోకంలో ఇంతమంది బిడ్డలు ఉండగా దేవుడు నీకే నా బిడ్డ కనిపించాడా, అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు అని మాట్లాడేవారు చాలా తల్లి నాడు సమాజంలో ఉన్నారు. అయితే ఇలా బిడ్డ గురించి మాట్లాడుతూ ఆ బిడ్డను చేసుకున్న స్త్రీ ఆ భార్యను చూస్తూ, ఆ నవవధువుని చూస్తూ ఏమంటదంటే, అమ్మ నీ రాత దేవుడు ఇలాగే రాశాడు అని చెప్తారు. ఇక్కడ జరిగింది ఒక డ్రైవర్ తప్పిదం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంటే, డ్రైవర్ తప్పిదం వల్ల తప్పిదం జరుగుతుంటే దాన్ని నట్టుకొచ్చి ఎవరి మీద మాట్లాడతారంటే చాలామంది, దేవుడు నీకు ఇలాగే రాశాడమ్మా, నీ రాత బాగోలేదమ్మా అని మాట్లాడేవారు సమాజంలో చాలామంది కనపడతారు మనకి. అయితే దీంట్లో వాస్తవం ఎంత? ఎందుకంటే దేవుడు నిజంగా ఒకవేళ రాత రాస్తే ఎలాంటి రాత రాశాడు, అది ఏ భాష, ఎక్కడ రాస్తాడంటే తల మీద రాస్తాడు లేదా నుదుటి మీద రాస్తాడు అన్నప్పుడు అసలే దేవుడు ఇలాంటి రాతలు రాస్తాడా? రాస్తే ఏమవుతాడు? ఒక వ్యక్తికి ఎలా జరగాలని మరొక వ్యక్తికి ఎలా జరగకూడదని రాశాడంటే దేవుడు ఏమవుతాడంటే పక్షపాతం అవుతున్నాడు. దేన్ని బట్టి? వీళ్ళు చెప్పేదాన్ని బట్టి. అయితే ఒకరు మంచి కుటుంబంలో పుట్టాలని, లేదా ఒకరు పేద కుటుంబంలో పుట్టాలని, ఒకరు ధనవంతుల కుటుంబంలో పుట్టాలని, లేదా కడు బీదలో పుట్టుకున్న కుటుంబంలో పుట్టాలని నిజంగా దేవుడు కనుక రాత రాస్తే అది పక్షపాతి క్యారెక్టర్గా దేవుడు కనపడుతుందండి. ఎందుకంటే ఈనాడు సంపన్న కుటుంబంలో పుట్టాలని ఒకరికి, లేదా పేద కుటుంబంలో పుట్టాలని రాస్తే ఇక్కడ పక్షపాతిగా కనపడుతున్నాడు దేవుడు. కానీ అసలు దేవుడు ఎవరు? ఒక వ్యక్తిని మంచివాడుగా పుట్టించి మరో వ్యక్తిని చెడ్డవాడుగా పుట్టిస్తాడా దేవుడు? రెండు, ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా పుట్టించి మరో వ్యక్తిని లేదా మంచివాడుగా పుట్టిస్తాడా అని అంటే కనుక వీళ్ళన్నీ చెప్పేవారి ప్రకారంగా దేవుని ఎలా చిత్రీకరిస్తున్నారంటే పక్షపాతిగా చిత్రీకరిస్తున్నారు చాలామంది. అయితే దీని గురించి చాలామంది దేవుని పక్షపాతి అని అంటారు, అంటే పక్షపాతిగా చిత్రీకరిస్తున్నారండి. అసలు దేవుడు ఎలాంటి వాడు అనేది నీకు తెలియాలంటే కనుక పేతురు గారు ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నారు. అపోస్తుల గారు 10వ అధ్యాయం, అపోస్తుల గారు 10వ అధ్యాయము 34 వచనం చదువుదాం. అపోస్తుల గారు 10వ అధ్యాయం 34 వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? అపోస్తుల గారు 10వ అధ్యాయం 34 వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారు మాట్లాడుతూ ప్రసంగిస్తూ ఏం చెప్తున్నారంటే దేవుడు పక్షపాతి కాడని నిజముగా ఏం చేస్తున్నాను? గ్రహించున్నాను. ఒక వ్యక్తిని చెడ్డవాడిగా
ఒక వ్యక్తిని మంచివాడుగా, ఒక వ్యక్తిని సంపన్నుడిగా, ఒక వ్యక్తికి సంపన్నత లేకుండా ఒక వ్యక్తి మంచి చేయాలని, ఒక వ్యక్తి చెడ్డ చేయాలని దేవుడు పుట్టిస్తే కనుక దేవుడు పక్షపాతిగా చిత్రీకరిస్తారు చాలా మంది. అసలు దేవునికి లేని లక్షణం ఏంటంటే దేవుడు ఎవరు కాదంటే పక్షపాతి కాడు. అదే అంటాడు అక్కడ దేవుడు. పేతురు నోరు తెరిచి ఇలా అంటాడంట, ఏమని? దేవుడు పక్షపాతి కాడని నిజముగా ఏం చేస్తున్నాను, గ్రహించుచున్నాను అని చెప్పేశాడు. ఏదైనా సమాజంలో ఒక తప్పిదం జరిగినా, ఒక నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినా అది దేని బట్టి ఆధారం ఉంటుంది అంటే కనుక వృత్తిలో మార్పులకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్కడైనా భూకంపం జరిగినా లేదా ఎక్కడైనా ప్రమాదం జరిగినా వృత్తిలో మార్పులకి లేదా చేర్పులకి దేవుని రాతకేం లేదు, సంబంధం లేదు. ఇక్కడ వర్షం కురిసిందంటే లేదా పలానా చోట ఎండ కాస్తుందని అంటే కనుక ఇవన్నిటి మూలంగా మనిషి ఏమంటాడంటే ఇదే దేవుడు రాత అని అంటాడు. వృత్తిలో మార్పులను బట్టి కానీ చేర్పులను బట్టి కానీ దేవుడు రాతకు సంబంధం లేదని, మన జీవన స్థితిగతులు దేవుడు నిర్ణయించలేండి. అంటే మనము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని దేవుడు ఏం చేయడు, స్థితిగతులను ఏం చేయడు, నిర్ణయించడండి. ఇది ఖచ్చితంగా ఎరగలమా? ఆ నిర్ణయించడని అది దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే కనుక పూర్వీకులు చేసే పరిస్థితులను బట్టి కొన్ని ఆధారపడి ఉంటాయి, రెండు ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంటాయి, ప్రదేశాలను బట్టి కూడా కొన్ని ప్రదేశాల్లో వెళ్ళకూడదు కానీ వెళ్తారో, వెళ్ళి కొన్ని నిర్లక్ష్యమైన కార్యక్రమాలు చేసి ప్రమాదాలు తెచ్చుకుంటారో ఆ ప్రమాదానికి దాని అంతటిని ఎవరి మీద వేస్తారంటే దేవుడి మీద వేసేస్తారు. ఇవన్నీ వృత్తిలో మార్పులు చేర్పులకి వీళ్ళు పెట్టే పేరు ఏంటంటే దేవుని రాత అని చెప్తారు. అంటే ఒక వ్యక్తి చచ్చిపోవాలని దేవుడు కోరుకుంటాడండి, లేదా ఒక వ్యక్తి బ్రతకాలని కోరుకుంటాడా? ఒక వ్యక్తిని చెడ్డవాడిగా, ఒక వ్యక్తిని మంచివాడిగా దేవుడు పుట్టిస్తాడంటే కనుక దేవుడు అందరికి ఉపకారమే చేస్తాడండి. దేవుడు ప్రపంచంలో అందరికి ఊపిరిస్తున్నాడు, అందరికి జీవం ఇస్తున్నాడు. అదేనాడు చూడండి, అపోస్తలుల 17:25 అపోస్తలుల కార్యములు 17:25 దేవుడు సమాచారం తెలియజేశాడు. అపోస్తలుల కార్యములు 17:25 ఆయన అందరికీ, కొందరికి కాదు అందరికి ఊపిరిస్తున్నాడు, అందరికీ జీవం ఇస్తున్నాడు. కాబట్టి అందరికీ సమానంగా జీవం ఇచ్చినప్పుడు, అందరికీ సమానంగా ఊపిరి ఇచ్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తికి ఏమో ఇలా పుట్టించాలని, ఒక వ్యక్తిని ఏమో అలా పుట్టించాలని, ఒక వ్యక్తి ఇలా ఉండాలని అలా ఉండాలని మనుషులు చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా వీళ్ళ యొక్క తప్పిదమే తప్పించి దేవుని రాతకే దీనికి ఏం లేదంటే సంబంధం లేదని ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. ఎందుకంటే దేవుడు సమానంగా ప్రకృతిలో ప్రతి దాన్ని దేవుడు మానవులకి సమానంగా కల్పించాడు. కానీ ఇక్కడ లోపం ఎక్కడొచ్చిందంటే వాటి వినియోగంలో మనం వ్యత్యాసం కనపడుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా ఏం చేస్తారు, వినియోగిస్తారు. కొంతమంది ఇక్కడ ఈ ఫుడ్ తింటే మరొక చోట వేరే ఫుడ్ తింటారు. అంటే ప్రపంచంలో ప్రకృతి అన్నిటినీ దేవుడు ఒకే సమానంగా కల్పిస్తుంటే వారు ఉపయోగించే విధానం వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని బట్టి వీరికి పొరపాటు జరుగుతుంటే ఆ పొరపాటు వారు చేసుకున్నదైనా ఇది దేవుడు మాకు ఇలాగే రాసేసాడమ్మా, నీ భర్త విహారయాత్రకు వెళ్తే చనిపోయాడు, ఇది నీ రాత, నువ్వు ఎలాగ ఏమవ్వాలంటే విధవ అవ్వాలని దేవుడు రాసేసాడని మాట్లాడతారు చాలా మంది. అసలు దేవుడు అందరికి ఉపకారమే చేస్తాడు కానీ ఎవరికి ఏ అపకారం చేయడండి దేవుడు. కీర్తనల గ్రంథము 145 ఎందుకంటే మన దేవుని లక్షణాలు తెలిస్తే కనుక, దేవుడు అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో తెలిస్తే కనుక ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడరండి. కీర్తనల గ్రంథం 145 కీర్తనల గ్రంథము 145 9 చదువుదాం. 145 యెహోవా అందరికీ, అందరికా కొందరకా? అంటే ఒక భర్త చనిపోవాలని, ఒక భార్య బతకుండాలని, ఓ భార్య అప్పుడే పెళ్ళైన తర్వాత భర్త విహారయాత్రకు వెళ్తే అక్కడ చనిపోయాడని అక్కడ డ్రైవర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఫ్లైట్ కూలిపోతే దీనికి కారకుడు దేవుడా అని అంటే ఖచ్చితంగా కాదు. ఇదంతా ఎరగాలి. ఏదంటాడు అక్కడ 145 సమాచారం తెలిసాడు. యెహోవా అందరికి ఉపకారి అంటే దేవుడికి ఏ అపకారం చేయడండి. అంటే మానవులకి అపకారం చేసే వ్యక్తి కాదు దేవుడు. దేవుడు ఎవరంటే ఉపకారి. ఉపకారం అంటే ఆయన ఇలా చేశాడు, నాకు ఇలా చేశాడు, నీ రాత బాగలేదు, అమ్మ నీ రాత బాగలేదని ఒక కొడుకు చనిపోతే తల్లి తన భార్యతో ఇలా మాట్లాడడం మనమైన విషయం కాదండి. అదే అన్నాడు అక్కడ. యెహోవా అందరికి ఉపకారి. ఆయన ఎలాంటి వాడంట? కనికరములు, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞాస్తులు చెల్లించను. ఆయన క్రియలు బట్టి ఏం చెల్లించాలంట? కృతజ్ఞాస్తులు చెల్లించాలి అన్న వాళ్ళు ఏం చేశారంటే దేవుని అపకారిగాను, అంటే దేవుణ్ణి ఎలా చిత్రీకరిస్తారంటే వారు చేసుకున్న కార్యక్రమాలను బట్టి, వేరు చేసుకున్న తప్పు అయినా సరే
దాన్ని ఏమంటారంటే వీళ్ళు నుదుటి రాతమ్మా అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవమనంటే ఇది కంపల్సరీ, దీంట్లో వేలు యొక్క అపార్థమే తప్పించి దీంట్లో వాస్తవం ఉండడానికి అవకాశం లేదండి. ఎందుకంటే దేవుడు మంచివారిని ఒకలా ప్రేమిస్తాడు, చెడ్డవారిని ఒకలా ప్రేమిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చదువుతాం. ఆయన చెడ్డవారి మీదను, అంటే మనుషులు ఇటు మంచివారుగా బ్రతకాలని కాదు, అంటే మంచివారుగా బ్రతకాలని చెడ్డవారుగా బ్రతకాలని దేవుడు మానవ యొక్క స్థితిగతులు నిర్ణయించడం. ఎందుకంటే అందరిని ఒకేలా పుట్టించాడు, అందరికి ఒకేలా ఊపిరిస్తాడు. కానీ మనిషి చెడ్డవాడైనా దేవుడు ప్రేమిస్తాడు అన్నాడు. అదే అన్నాడు అక్కడ. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేసి నీతిమంతులకును అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు అని చెప్పేశాడు. అంటే ప్రపంచంలో చెడిపోయిన వాళ్ళు ఉన్నా, వాళ్ళ వ్యక్తిగతంగా చెడిపోయినా సరే వాళ్ళు కూడా దేవుడు ప్రేమిస్తాడండి. నీతిమంతుల మీద ప్రేమిస్తాడు, అనీతిమంతులే ప్రేమిస్తాడు. అది చెడ్డవారిని మంచివారి మీద కూడా ఏం చేస్తాడు, తన వర్షాన్ని కురిపిస్తాడు అని చెప్పేశాడు. దేవుడు అన్ని విధాలా అందరిని ఏం చేస్తాడంటే ప్రేమించేవాడు, అందరికి ఉపకారి. ఆ దేవుడు పక్షపాతి కాడు. కానీ మానవులు ఏమంటారంటే నుదుటి రాతలు బట్టి దేవుణ్ణి పక్షపాతిగా ఏం చేస్తున్నారు, చిత్రీకరిస్తున్నారు. అయితే ఇంతకు దేవుడు నుదుటిపైన రాత రాశాడా అనే ప్రశ్న వేస్తే కనుక చాలా మంది రాశాడు అని అనుకుంటారు. అసలు దేవుడు రాసుకున్నది నుదుటి మీదేనా అనే ప్రశ్న వేస్తే అసలు దేవుడు ఒకవేళ రాత రాస్తే నుదుటి మీద రాస్తాడా? మరొక ప్రశ్న వేస్తే కనుక అసలు బైబిల్లో ఎక్కడైనా, బైబిల్ 66 పుస్తకాల్లో ఎక్కడైనా దేవుడు నుదుటి మీద రాత రాశాను అని చెప్పాడు ఎక్కడైనా? ఈ ప్రశ్న వేయాలి మనం. ఇందు గురించి అంటే దేవుడు రాత రాశాడని ఎవరంటే కనుక 66 పుస్తకాల్లో ఎక్కడైనా దేవుడు బైబిల్లో నుదుటి రాత రాశాను, పలానా ఆయన గురించి ఇలా జరగాలని నేను రాశానని ఎక్కడైనా చెప్పాడా అని అంటే మనం పరిశీలిస్తే ఆ విషయం అర్థమైపోద్దండి, రాశాడో లేదని. అయితే ఈ సంగతి అర్థమైతే ప్రపంచంలో ఉన్న చిక్కుముడులన్నీ ఏమైపోతాయి, విప్పబడతాయి. చిక్కుముళ్ళని విప్పబడాలంటే కనుక అసలు దేవుడు ఎక్కడైనా ఏ మనిషి రాత అయినా రాశాడనే ప్రశ్న వేస్తే వాస్తవం అనేది మనకి ఏమైపోద్ది, అర్థమైపోద్ది. అయితే చాలా మంది అంటున్న ప్రకారంగా దేవుడు నుదుటి మీద రాశాడు, తల మీద రాశాడు అని అంటాడు. దీని పేరే నుదుటి రాత లేదా తల రాత అని అంటాడు. ఎక్కడ? నొసటి మీద రాశాడంట. ఇప్పుడు నొసటి మీద మనకి భూతద్దం పెట్టిన ఎత్తుకాం. ఒకవేళ రాశాడు అంటున్నారు కదా చాలా మంది. రాశాడంటే భూతద్దం పెట్టిన ఎతికితే కనుక ఇక్కడ ఏం కనపడతాయి, ముడతలు కనపడతాయి, అంతే కదా. బాగా మనం ఎంతో మ్యాగ్నెటిక్ లెన్స్ తెచ్చినా సరే ఇక్కడ నుదుటి మీద ముడతలు కనపడతాయి కానీ, లేదా శ్వేత రంధ్రాలు కనపడతాయి కానీ ఇక్కడ ఏం కనపడదంటే రాత కనపడదు. అంటే రాత ఇక్కడ రాశాడు అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఇక్కడే కదా ఇలాగంటారు వీళ్ళు. ఇక్కడ రాశాడు అని అంటే కనుక ఇక్కడ ఎంత మ్యాగ్నెటిక్ లెన్స్ తెచ్చినా ఆ రాత ఏం కనపడదో కనపడదు. ఒక లేల ప్రకారంగా రాశాడు అనుకుందాం అనుకోండి, కొద్దిసేపు అనుకుందాం. ఆయన రాస్తే ఆయన రాసిన రాత అసలు వీళ్ళకి అర్థమవుద్దా? దేవుడు ఏ భాషతో రాశాడు? ఇంగ్లీష్తో రాశాడా, మరాఠీతో రాశాడా, లేదా నీ ప్రాంతంలో ఉన్న భాష రాశాడా, నీకు అర్థమైన భాష రాశాడా, ఏ రాతతో రాశాడు అనేది ప్రశ్న వేస్తే అసలు ఇక్కడ రాస్తాడా రాయడు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు సమాజంలో జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరు ప్రశ్నించిన కారణానే చాలా మంది క్రైస్తవులు అనబడేవారు కూడా నమ్మేస్తున్నారు చాలా మంది. దేవుడు ఏ భాషతో అడగండి ఒకసారి. దేవుడు నుదుటి మీద రాశాడని అంటే కనుక ఏ వ్రాతతో రాశాడు, ఏ భాష, ఏ లిపి వాడాడు, ఏ భాష రాశాడు, ఏ భాషతో ఇక్కడ రాశాడు, ఏమని రాశాడు అని అడగండి ఒకసారి దయచేసి. ఇలా జరిగిన తర్వాత రాశాడని చెప్తారు కానీ జరగక ముందే, అంటే జరిగిన తర్వాత రాశాడని చెప్తారు చాలా మంది. జరిగిన తర్వాత రాశాడు అని అంటే కనుక ఆల్రెడీ ఇక్కడ ఉండాలి కదా. జరగక ముందే ఏ కార్యక్రమైనా మన జీవితంలో జరగకముందే మనం పుట్టినప్పుడే ఏం చేయాలి, ఆ రాత కనపడాలి. అంటే ఎక్కడైనా కనపడుతుంది అని అంటే కనుక ఆ రాత ఏమవుదో కనపడదండి. అందుకోసమే దీనిని బట్టి ఎవ్వరూ కూడా నుదుటి పైన రాత రాశాడు అని అంటే మనం చెక్ చేసినా ఇలాంటి ప్రశ్నలు వేసినా సామాన్యంగా రాయలేదు అనేది మనకేమైపోద్ది, అర్థమైపోద్ది. అయితే దేవుడు ఎక్కడ రాశాడు, ఇక్కడ రాయలేదు. ఎక్కడ రాశాడు మరి? ఎక్కడ రాశాడంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో సమాచారం తెలియజేశాడు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో, అంటే ఎక్కడ రాశాడు, చుట్ట అన్నాడు. ఏ చుట్ట అంటే గ్రంథపు చుట్ట అని చెప్పేశాడు.
గ్రంథపు చుట్టలో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, నన్ను అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ రాశాడు దేవుడు? గ్రంథంలో రాశాడు, కానీ ఎక్కడ రాయలేదు? నుదుటి పైన రాయలేదు. అంటే దేవుడు ఎక్కడ రాయడని అర్థం? దేవుడు ఎక్కడా కూడా నుదుటి మీద రాయడు. దేవుడు ఎక్కడ రాశాడంటే గ్రంథంలో రాశాడు. కానీ అంటే ఈయన ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, దేన్ని నెరవేర్చాలి, దేన్ని నెరవేర్చి చనిపోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తన గ్రంథంలో రాసుకున్నాడు. కానీ ఆయన తల మీద రాయలేదండి. ఎవరి తల మీద? ప్రభువైన యేసుక్రీస్తు తల మీద ఇది మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు. అదే అన్నాడు 5వ వచనంలో. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణవామములు పాప పరిహారార్థం వల్ల నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నా గురించి ఎవరు రాశారు? తండ్రి అయిన దేవుడు రాశాడు. ఏమని రాశాడు అని అంటే చెప్పేశాడు అక్కడ, దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వెళ్ళవలసింది దేని గురించి అంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వెళ్తున్నారు. భూలోకానికి వెళ్ళి తండ్రి చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చి వస్తాడని ఎక్కడ రాశాడు? తన గ్రంథాలలో, అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు? రాశాడు అని సంగతి. అంటే దేవుడు ఎవరి గురించి అయినా రాయాలని అంటే ఎక్కడ రాశాడు? తన గ్రంథంలో రాస్తాడు, కానీ నుదుటి మీద రాయడు అనే సంగతి ఖచ్చితంగా ఎరిగితే దానికి ఒక భాష ఉండదు, నుదుటి మీద ముడతలే ఉంటాయి, నుదుటి మీద శ్వేతరంధ్రాలు ఉంటాయి, కానీ అక్కడ భాష కనపడడానికి ఏం లేదు. సామాన్యంగానే అర్థమైపోతుంది సరిగా ఆలోచిస్తే ఈ విషయం. ఎందుకంటే దేవుడు మంచివారిని చెడ్డవారిని ఇరువురిని ప్రేమిస్తానని అంటే లేదు, ఈయన చెడ్డోడుగా చేసేయాలని, ఈయన మంచోడుగా చేసేయాలని అంటే దేవుని పక్షపాతిగా క్రైస్తవులు బైబిల్ సరిగా తెలియని వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఈ సంగతి అరగాలి. దేవుడు దావీదు గురించి కూడా రాశాడు చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. 139వ అధ్యాయము అంటే ఈ వచనాలు ఏం కనపడుతుంది మనకి? భవిష్యత్తులో ఏం జరగాలో కనపడుతుంది. అదే అంటాడు అక్కడ. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 139వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. 139:16. నేను పెండమునై ఉండగా, నేను అంటే ఎవరంటే దావీదు. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములు అంటే ఏంటి? డిసైడ్ చేశాడు దేవుడు. దావీదుకి ఎన్ని దినాలు ఇచ్చాడు, ఏం చేశాడంట? నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే. అంటే దేవుడు దావీదుకి ఎన్ని దినాలు ఇచ్చాడో అన్ని దినాల్లో ఒకటైనా కాకమునిపే, అంటే ఒకటి కూడా జరగమునిపే, కాకమునిపే నా దినములన్నీ. అంటే దావీదు ఎన్ని కాలాలు బ్రతకాలో, ఎంతకాలం జీవించాలో ఎక్కడ రాశాడు? గ్రంథంలో రాశాడు, కానీ నుదుటి మీద రాయుడు. మరి నుదుటి మీద రాశాడు. ఇది తలరాత. అమ్మా నీకు ఇలా జరిగిందంటే దేవుడికి ఇలా రాశాడు. దేవుడు అన్యాయస్తుడు, నా బిడ్డని తీసేసుకున్నాడు, నా బిడ్డ చనిపోయాడు, నా బిడ్డ దొరకడాడు ఆయన నీకు అని. దేవా నా బిడ్డ దొరకడు. ఎంతమంది బిడ్డలు ఉంటే ఎవరిని తీసుకోకుండా, అంటే వీళ్ళు కూడా తీసుకోలేని ఈవిడు బాధ. ఇంతమంది బిడ్డలు ఉండగా నా బిడ్డని ఎందుకు తీసుకున్నావు అంటది. ఎవరో ఒక స్త్రీ, ఒక తల్లి. అంటే దేవుణ్ణి అన్యాయంగా చిత్రీకరిస్తున్నాను చాలా మంది. అదే అన్నాడు అక్కడ, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. ఆయన నెత్తి మీద కాదు, ఆయన తల మీద కాదు, ఆయన నొసటి మీద కాదు, నిధుల మీద కాదు. ఎక్కడ రాశాడంట? నీ గ్రంథములో ఏమైంది? లిఖితములు. ఆయన అందుకోసం కింద నోట్లో ఒకటని వేసి కూడా అన్నాడు. లేక ఒకటైనా కాకమునిపే నా అవయములు దినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములు ఏమైంది? లిఖితములు. ఆయన అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ రాశాడు? ఆయన గురించి గ్రంథంలో రాశాడని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు గారి గురించి కూడా ఆయన అవయవాలు రూపించబడాలని, దినదినము అభివృద్ధి, దినము తయారు చేయాలని దేవుడు ఏం చేశాడు? ఇక్కడ కూడా గ్రంథంలో రాశాడు. అంటే ఇద్దరు ఫ్యూచర్ గురించి మాట్లాడుతారు. ఎవరెవరిది? ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, 2 దావీదు గారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఫ్యూచర్ గురించి రాయబడింది, దావీదు గారి గురించి రాయబడింది. కాబట్టి నా గురించి ఏం లేదు కదా అని మీరు అనుకున్నారేమో. మన గురించి కూడా రాయబడిందండి. ఎందుకంటే మన గురించి ఏమీ రాయలేదనే అపోహ మీరు పడకండి. ఎందుకంటే దేవుడు తన పిల్లల గురించి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటాడు. మన గురించి కూడా దేవుడు రాశాడు. ఎక్కడనంటే ఎక్కడ కాదు. దావీదు గురించి గ్రంథంలో రాసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి గ్రంథంలో రాసినప్పుడు, మరి మన గురించి ఎక్కడ రాశాడు? మన గురించి కూడా ఇదే గ్రంథంలో రాశాడు. అంటే మనది ఏ గ్రంథము? క్రొత్త నిబంధన గ్రంథం కాబట్టి, న్యూ టెస్టిమెంట్ కాబట్టి, న్యూ టెస్టిమెంట్ క్రైస్తవులు కాబట్టి, క్రొత్త నిబంధన క్రైస్తవులు కాబట్టి మన గురించి ఎక్కడ రాశాడు చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎందుకంటే
ఇక్కడ దావీదుకి ప్రత్యేకంగా ఒకటి రాశాడు, ప్రభువైన యేసు క్రీస్తు గురించి ప్రత్యేకంగా ఒకటి రాశాడు. కానీ క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరికీ ఒకటే రాత, ఒక్కొక్కరికి ఒక రాత కాదు. దావీదుకి ఒక రాత కనపడుతుంది, యేసుక్రీస్తు ఒక రాత కనపడుతుంది. కానీ క్రైస్తవులందరికీ ఒకే రాత. ఆ రాత ఎక్కడ ఉంది? బైబిల్లోనే ఉంది. అది చెప్పేశాడు. ఎందుకంటే అది తల రాత కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఎట్లనగా తన ప్రియనందు, అంటే పుట్టిన మనము కొంతకాలానికి ప్రభువైన యేసు రక్తంలో ఏం చేయబడాలంటే కడగబడాలని రాశాడు. అంటే నువ్వు భూమి మీద పడుతుంది, నువ్వేం చేయబడాలి? కడగబడాలంటే అర్థం ఏంటి? నువ్వు అలాగేం చేయాలంటే ఎదగాలనేది ఏంటిది? దేవుంది ఆశ, కోరిక, అంతే కదా. నా కొడుకు ఇలా ఉండాలి అనేది ఎవరు ఆశ? తండ్రి ఆశ, తల్లి ఆశ. కానీ తండ్రి తల్లి ఇదిగో డిసైడ్ చేస్తారనుకోండి, ఇంకా చెప్పకుండానే ఏం చేస్తాడు? ఆ కార్యక్రమం చేస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయము కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకు ఏం చేస్తాడు? కుమారులుగా స్వీకరించటకే. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఒకే రాత రాసాడు అనుకోండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు క్రీస్తు రక్తంలో కడగబడిపోవాలి. అదే కదా రాత అంటే అర్థం ఏంటి? కంపల్సరీ రాసిన తర్వాత ఏమవుతుంది? జరిగిపోతున్నాను అనుకున్నారు కదా చాలా మంది. ఇక్కడ దేవుడు ఒకవేళ నుదుటి మీద రాస్తే కనుక ఏం జరగాలి? ప్రపంచంలో మనుషులందరూ అంటే ఇలాగే రాసేస్తే కనుక మనుషులందరూ ఈ పాటికి ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏమైపోవాలి? మార్మల్స్ పొంది ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, బాప్తిజం పొంది క్రైస్తవులు అయిపోవాలి. కానీ నేను ప్రపంచం అంతా క్రైస్తవులు అయిపోయారా? కాదు. కొంతమంది అయ్యారా? అంతమంది అయ్యారా? కొంతమంది అయ్యారంటే వీళ్ళగా స్వతహాగా ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో కడగబడాలి. కానీ దేవుడు ఏదో ఒక రోబోలో తయారు చేసి, అమ్మ నువ్వు పుడుతుంది ప్రభువైన యేసు క్రీస్తు రక్తంలో ఇలాగా అని డిసైడ్ చేయట్లేదండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనిషికి స్వాతంత్రం ఇచ్చి నువ్వు క్రీస్తు రక్తంలో కడగాలి అని గ్రంథంలో రాశాడంటే అదే అంటున్నాడు. అక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగానంటే ఎవరైతే వస్తారో, ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారి గురించి చెప్తున్నాడు. కానీ ఇంకా ప్రపంచం అంతటి గురించి మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు క్రీస్తు రక్తంలో కడగబడాలనే దేవుని యొక్క ఆశ, కోరిక. కానీ అలాగే డిసైడ్ చేసేయలేదండి. ఇది ఖచ్చితంగా మనందరం రాకంటే అర్థం ఏంటి? ఇంకా ప్రపంచంలో అందరూ పుట్టిన వాళ్ళందరూ ఏం చేయబడాలి? రక్షించబడిపోలే. ఇంకా వాళ్ళు ఏది నిర్ణయించకుండా, ఏది ఆలోచించకుండా ఇంకా వాళ్ళ జీవితంలో ఇది జరిగిపోవాలి అని రాతది. కానీ దేవుడు గ్రంథంలో రాశాడు. ఎందుకంటే నేను భూమి మీద పుట్టిస్తున్నాను, నన్ను వెతకండి, కనుగొనండి, పరిశీలించండి, క్రీస్తు రక్తంలో కడగబడండి, సువార్త వినండి, విశ్వసించండి, మారుమనసు పొందండి, బాప్తిజం పొందండి, అప్పుడు రక్షించబడిన అన్నాడు. కానీ దేవుడు ఏం రాసేసాడో చెప్తున్నాడు. అక్కడ కుమారు ద్వారా మనం ముందుగా ఎన్నుకొని ఏం చేస్తాడంట? మనము ఆయన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులమును నిర్దోషులము ఉండవాలని జగత్తుకు పునాది వేయబడిపే ఏం చేశాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేస్తాను? ఏర్పరచుకున్నాడు, డిసైడ్ చేసుకున్నాడు. ఇలాగా ప్రతి ఒక్కరు భూమి మీద పుట్టిన వారు నన్ను వెతికి, కనుగొని, పరిశీలించి, క్రీస్తు సువార్తను ఎరిగి, క్రీస్తు మరణాన్ని విశ్వసించి ఏమవ్వాలంటే కనుక రక్షించబడిన తర్వాత పరిశుద్ధులు, నిర్దోషులు. అంటే ముందుగా మన భవిష్యత్తులో ఎలా ఉండాలంట? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులు, నిర్దోషులైన వాళ్ళని ఎప్పుడు రాశాడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను. అంటే ఇలా ఎవరైతే వచ్చారో, ఈ ట్రాక్లో ఎవరైతే వచ్చారో వాళ్ళు వస్తారు. కానీ దేవుని గ్రంథానుసారంగా మరొకరు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని వెతకని వారు ఈ కార్యక్రమంలోకి రాలేరు కదా. మన గురించి రాసింది ఏంటంటే ప్రభువైన యేసు గురించేమో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దావీదు గారి గురించేమో తన దినాలు లెక్కించాలని. మన గురించి ఏంటంటే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం ఎలా ఉండాలి? దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషి. ఇది మానేసి చాలా మంది దేవుడు నాకు ఈ రాత రాసేసాడు, ఆ రాత రాసేసాడు, ఇలా జరిగించేశాడు, ఇలా జరుగుతుంది నాకు ఈ జీవితంలో, ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఏంటి అంటే దేవుడు నాకేం చేశాడంటే విధి రాతను మార్చను ఎవరి తరం కాదని ఒక డైలాగ్ మాట్లాడతారు చాలా మంది. ఎవరిని ఇంట్లో జరిగితే ఏమంటారో విధి రాతను మార్చడం. అమ్మా నీ భర్త చనిపోయాడంటే ఈ రాతను మార్చలేవు అంటారు. ఇది ఎంత అబద్ధం అండి. దేవుడు మన గురించి రాసింది మనము ఆయన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులమును నిర్దోషులమే. ఇది మర్చిపోతున్నాం మనం. ఇది రాశాడు కదా నా గురించి, ఇది రాశాడు కదా, దీని ప్రకారంగా బ్రతకాలని మానేసి
ఏదేదో రాయలేదని ఏం చేస్తామంటే రాశాడు అని దేవుని మీద అబద్ధాన్ని కూడా చిత్రీకరించే చాలామంది ఈనాడు సమాజంలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు రాసింది కార్యక్రమం. అలాగా మనం బ్రతికమనుకోండి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికితే 3వ వచనం ప్రకారంగా ఆశీర్వాదాలని ఇచ్చేస్తాడు మనకి. 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రికి దేవుడు స్తుతింపబడును కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, అంటే మన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకమనుకోండి ఆయన చిత్త ప్రకారంగా, ఇంకా పరలోక సంబంధించిన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఏం చేస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు, మనకి ఇస్తాడని చెప్పేస్తున్నాడు. ఇది రాసింది మానేసి నా గురించి విధి రాశాడు, తల మీద రాశాడు, నుదుటి మీద రాశాడు, ఇలా రాశాడు, ఇలా జరుగుతుందని అంటే కనుక ఇది ఖచ్చితంగా వీళ్ళ అపోహ తప్పించి దేవుడు గ్రంథంలో రాశాడు కానీ ఎక్కడ రాయడు, నుదుటి మీద రాయడు అనే సంగతి మనం అందరూ అడగాలి. మరి ఇలా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలి మనము అని అంటే అదే ఎఫెసీయుల రాసిన పత్రిక 2:10. అంటే మనం ఏ పనులు చేస్తే పరిశుద్ధంగా తయారవుతాం, నిర్దోషులుగా తయారవుతాం అని అంటే 10 మాట్లాడుతున్నాడు. మరియు వాటి యందు మనము నడుచుకోవడం వల్లని, వేటి యందు అక్కడ మాట్లాడేశాడు. నువ్వు పరిశుద్ధులు నిర్దోషులు అవ్వాలంటే వేటి యందు నడుచుకోవాలి, ఎలా పడతాలని అడిగితే పరిశుద్ధులు నిర్దోషులు అవ్వలేవు. అది కూడా చెప్తున్నాడు. ఏమని, మరియు వాటి యందు మనం నడుచుకోవడం వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటికే. ఇక్కడ సత్క్రియలు చేయాలంటున్నాడా, చేసేసేలాగా తయారు చేశాడు మనల్ని. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. రాత అంటే అర్థం ఏంటి, ఇంకా జరిగిపోతే దాన్ని మార్చడానికి ఏం లేదు, అవకాశం లేదని అర్థం. ఇక్కడ ఏమన్నాడు, సత్క్రియలు మీరు చెయ్యాలన్నాడు కానీ దేవుడు చేసేసేలాగా చేయలేదండి. అంటే ఇంకా చేసేసేలా చేస్తే ఇంకా చేయమని చెప్పడం దేవుడు, అంతే కదా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే వాక్య పనులు, మంచి పనులు చేయుటకై నిన్ను అలాగే రాసేస్తే, నీ మీద అలాగే దేవుడు రాత రాసేస్తే ఇంకా చేయవలసిన అవసరం లేదు కదా. చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు నిన్ను సృష్టించింది నూతన సృష్టిలో, నేను రక్షించింది దేనికంటే ఆయన వాక్య పనులు చేయడానికి, ఆయన కార్యక్రమాలు చేయడానికి, ఆయన పనులు చేయడానికి. ఆయన పనులు చేసామనుకోండి మనం ఏమైపోతాం, దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులు అయిపోతాం. ఇక్కడ చెయ్యాలి అన్నాడు కానీ చేసేసేలాగా మనల్ని ఏం చేయలేదు, తయారు చేయలేదని. ఎందుకంటే ఇక్కడ మనిషికి నువ్వు చేసావా, దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి వెళ్తావు. చేయలేదా, దేవుడు నీకు ఇవ్వకుండా అనుకున్న నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఇక్కడ మనిషికి స్వాతంత్రం ఇచ్చి చేస్తే ఏమవుతుందో చెప్తున్నాడు, చెయ్యకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు డిసైడ్ ఫ్యాక్టర్గా మనిషిని తయారు చేయలేదు. ఇది ఖచ్చితంగా మనం అందరూ ఎరగాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే, సత్క్రియలు చేస్తే కనుక మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును ఏమవుతాం, నిర్దోషులు అవుతామండి. ఇది ఖచ్చితంగా మనం అందరూ ఎరగాలి. చాలా మంది సమాజంలో అవకాశవాదులు ఉంటారు కదా. అవకాశవాదులు అంటే అర్థం ఏంటి, వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఎవరు అవకాశవాదులు ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చాలా మంది తాము గొప్ప, ఏం గొప్ప, ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో అనుకున్నారు, ఏదో సాధించాలనుకున్నారు, సాధించారనుకోండి ఏమంటారు, ఇది నా టాలెంట్ అంటారు. ఏమంటారు వాళ్ళు, ఇది నా గొప్ప అంటారు. అదే అనుకున్నది సాధించలేదు అనుకోండి, ఇది రాతండి అంటారు. అర్థమవుతుంది చెప్పింది. అంటే వీళ్ళ ఎవరో అవకాశవాదులు. అంటే వీళ్ళు సాధించారనుకో వీళ్ళు ఏమంటారంటే ఇది నా గొప్ప, నా సామర్థ్యం, నా శక్తి, నా బలం అంటారు. కానీ వీళ్ళు దాంట్లో ఓడిపోయినా, దాంట్లో గెలవలేకపోయినా, దాంట్లో జయించలేకపోయినా ఇదంతా దేవుడు మాకు రాసిన రాతండి. అంటే ఎంత అవకాశవాదులో ప్రజలు దయచేసి ఆలోచించండి. మరొకరు ఎలా ఉంటారో, అనుకున్నది సాధించలేకపోయినా తప్పించుకోవడానికి ఏమంటారు, రాత అని అంటారు చాలా మంది. ఉదాహరణగా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు సంతానం కలిగేటప్పుడు, అంటే పిల్లలు పుట్టేటప్పుడు చాలామంది గెస్ చేస్తారు. ఇప్పుడు నేను మగ పిల్లోడు పుడతాడని చెప్పని చూసారా, నేనేమన్నాను మీతో, మగ పిల్లోడు పుడతాడు అన్నాను కదా. ఇప్పుడు మగ పిల్లోడు పుడతాడని ఒకవేళ నిజంగా పుట్టిన తర్వాత మగ పిల్లోడు పుట్టాడు అనుకోండి, నేను చెప్పాను కదా నీకు అంతకుముందు, నేను పుట్టక ముందే చెప్పాను కదా మీ అమ్మాయి గురించి, ఇలా పుడతాడని చెప్పాను కదా, మీ అబ్బాయికి ఇలా పుడతాడని చెప్పాను కదా అని అంటారు. ఒకవేళ మగపిల్లడు పుట్టలేదు అనుకోండి, ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఇది దేవుడు రాసిన రాత అన్నాడు. అంటే ఎంత మనిషి, ఎంత అవకాశవాదో చూడండి. ఇక్కడేమో ఇతను అనుకున్నది జరిగితేనేమో రాత అండో, అనుకున్నది జరగలేదు అనుకోండి, ఇది దేవుడు ఆడపిల్ల పుట్టాలని రాశాడండి మాకు అని అంటారు. ఇది ఉదాహరణ. ఎందుకంటే చాలా మంది నాడు వీళ్ళు అనుకున్నది జరిగితేనేమో రాత అనరల్. ఫంక్షన్ బాగా జరిగింది అనుకోండి, అసలు శుభ్రంగా ఎంజాయ్మెంట్గా చాలా గొప్పగా కీర్తిగా జరిగింది అనుకోండి, ఏమన్నా అది బాగా జరగలేదు అనుకోండి,
ఇది దేవుడు మాకు ఇలా రాసేసాడని అంట. అంటే ఇక్కడ మనుషులు ఎంత అవకాశవాదులుగా ఉన్నారో దయచేసి ఆలోచించాలి. అయితే ఒక బైక్ రేసింగ్ పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. అంటే ఈనాడు సమాజంలో బైక్ రేసింగ్లు ఉన్నాయి కదా, ఆటో రేసింగ్లని, కార్ రేసింగ్లని, బైక్ రేసింగ్లు ఉన్నాయి. ఇప్పుడు బైక్ రేసింగ్లో వార్ స్పీడ్కి వెళ్ళి స్పీడ్కి వెళ్ళి ఎంతైతే టార్గెట్ పెట్టాడో ఆ టార్గెట్ని ఏం చేశాడు, జయించాడు అనుకోండి. ఇదిగో ఇది నా శక్తి సామర్థ్యాలు, ఎంత ట్రైనింగ్ చేస్తుంటే, ఎన్ని సంవత్సరాల్లో బండి మీద ఎంత నేను కృషి చేస్తే ఈ బైక్ రేస్లో గెలవగలను, ఇది నా టాలెంట్, నా పవర్ అంటాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా బైక్ రేస్లో వార్ స్పీడ్ వెళ్ళినందుకు దేన్నో టక్మని కొట్టాడు, ఏదో చెయ్యో కాలు ఇరిగిపోయింది అనుకోండి. ఇది దేవుడు మాకు రాసిన రాత. అంటే మనిషి ఎంత అవకాశవాదో ఒకసారి తెచ్చి ఆలోచించండి. తనేమో బైక్ రేసులో పాస్ అయితేనేమో దేవుని గుర్తుపెట్టుకోడు, దేవుని జ్ఞాపకం చేసుకోడు. కానీ ఏదైనా జరగలేదనుకోండి, ఇతను అనుకున్నట్టు జరగలేదనుకోండి, ఇదే దేవుని రాత అని అంట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోని ఈనాడు సమాజంలో రోడ్డు మీద వెళ్తాం, మనం ఏమీ చేయము. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అనుకోని విధంగా, అంటే ఒక వ్యక్తి అతను చేసిన తప్పిదం వల్ల మనకు ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది, మనం కరెక్ట్గా వెళ్ళాం. ఇక్కడ ఎవరు తప్పిదము, అవతల వ్యక్తి తప్పిదం. ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వే వార్ స్పీడ్కి వెళ్ళానుకో, ఇక్కడ ఎవరు తప్పిదము, నీ తప్పిదం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మలుపు అనేది ఉంటుంది కదా, అంటే మనం ప్రయాణం చేస్తున్నాం, మలుపులు ఉంటాయి. ఈ మలుపులో డేంజర్ జోన్ పోన్ ఏరియా అని ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఆగి నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే మలుపులో ఏం చేయకూడదు, ఓవర్టేక్ చేయకూడదు. మలుపులో ఏం చేయకూడదు, స్పీడ్కి వెళ్ళకూడదు. మలుపులో ఏం చేయాలి, చూసుకుని, అంటే మిర్రర్స్ చూసుకుని ఏం చేయాలి, నీ వెనకాల ఏమొస్తున్నాయి, ఎదరేమొస్తున్నాయి చూసుకుని ఏం చేయాలి, స్లోగా ఆగి వెళ్ళాలి. మనోడు స్పీడ్గా కొట్టేసాడు అనుకోండి, అది ఎదుటిన్న లారీ ఏం చేస్తుంది, ఎక్కేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికాడ చనిపోయిన తర్వాత, బ్యాన్ వేసిన తర్వాత ఇంటికాడ అమ్మ రోధిస్తూ ఏమంటుందంటే, నేను నా కొడుకే నీకు తగిలాడా, నా కొడుకునే తీసేసుకున్నావు అంటది. ఇక్కడ చేసిన తప్పెవరో కొడుకు, చేసిన తప్పెవరో కూతురు, వాక్ స్పీడ్ వెళ్ళేందుకు. అంటే వీళ్ళిద్దరు చేసిన తప్పేదానికి ఎవరి మీద వేస్తారంటే, పక్షపాతం లేదు దేవుని మీద, అన్యాయమే లేని దేవుని మీద ఏం చేస్తారంటే కనుక వీళ్ళు చేసుకున్న తప్పులకి ఇదిగో దేవుడు మాకు ఇలా రాసేసాడండి అని అంటారు. నీ ఎదుటి వ్యక్తి పొరపాటుగా వచ్చిన వల్ల నీ మీద నువ్వు దాన్ని తప్పించుకోలేకపోయా కూడా, వ్యక్తి నీ మీదకి వచ్చేయడం వల్ల దీన్ని రాత అనుకుంటే, నిజంగా ఒక వ్యక్తి చనిపోవాలని, లారీ కిందకి వెళ్ళిపోవాలని, నుజ్జైపోవాలని రాతాడండి దేవుడు. ఒక వ్యక్తి బతకాలని రాతాడా? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, దేవుడు ఎలా కనపడుతున్నాడు, అన్యాయంగా కనపడుతున్నాడు అని. అసలు దేవుని యందు అన్యాయం ఏమైనను లేదంటాడు యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకంటే వీళ్ళు చెప్పే కార్యక్రమాలన్నీ అవకాశవాదులండి. ఎందుకంటే జరిగితేనేమో దేవుడు అని ఏమనరు, జరగకపోతేనేమో దేవుని మీద తోసేస్తారు చాలామంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో సమాచారం తెలియజేశారు. ఈ సంగతులు ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసిన ఏం చేయలేదు. అంటే ఇన్ని జరిగిన తన జీవితంలో దీని అంతటికి కారకుడు ఎవరు కాదు, దేవుడు కాదు. దీని అంతటికి ఎవరు కాదంటే దేవుడు కాదు. చాలా మంది హ్యాండిల్ నీ చేతిలో ఉన్నప్పుడు, ఎక్సలరేటర్ నీ చేతిలో ఉన్నప్పుడు, నీ చేతుల్లో ఉన్న ప్రకారంగా నువ్వేం చేసావు, యూజ్ చేయకుండా విధంగా యూజ్ చేసినందుకు ఏమయ్యావు, నువ్వు చనిపోయావు. ఒక వ్యక్తి బాగా డ్రింక్ చేశాడు. బాగా డ్రింక్ చేసిన వల్ల మొదట డ్యామేజ్ అయ్యేది ఏంటంటే లివర్, తర్వాత డ్యామేజ్ అయ్యేది, తర్వాత స్మోక్ కూడా చేస్తున్నాడు, తర్వాత డ్యామేజ్ అయ్యేది ఏంటి, ఊపిరితిత్తులు లివర్ 2 పాడైపోయినాయి కాబట్టి ఇతను చనిపోయాడు. ఇదిగో మీరు హోప్స్ వదిలేసుకుని మీ భర్త మీద అంటారు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, నా భర్తని దేవుడు ముందే తీసేసుకున్నాడు అంట. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు తీసుకున్నాడు. ఎంతో మంది చాలా మంది తాగుతున్నారు కదా, నా భర్తే ముందే తీసుకున్నా అంట. అసలు నీ భర్త తాగడమే తప్పు కదా, అసలు అనారోగ్యకరమైంది, బాడీలో వేయడమే తప్పు కదా. అసలు సిగరెట్ అనేది అసలు ఆహారం కానిదాన్ని నువ్వేం చేయకూడదు, నీ దేహాలు వేయకూడదని నియమం ఉంది కదా, దీన్ని వేయకూడదు కదా. నేను చెప్పవలసిన భర్తకి భార్య సమాధానం చెప్పవలసిన భర్త ఏం చెప్తున్నారు, ఒక మనిషి చనిపోయినందుకు అతను చేసిన తప్పుకు అతను చనిపోతుంటే ఇది కూడా దేవుని మీద వేస్తున్నది. కానీ యోబు ఎంత యథార్థవంతుడండి, అదే అన్నాడు అక్కడ ఏమని, ఈ సంగతులలో ఏ విషయమందును మీ ఇంట్లో ఎవరైనా ఏ తప్పిదలు చనిపోతే గనక దానికి దేవుడు తీసేసుకున్నాడో, దేవుడు రాసేసాడని దయచేసి అనకండి. ఎందుకంటే మీరు చేసుకున్న తప్పిదం వల్లనే జరిగింది తప్పించి దేవుడి వ్యక్తికి ఎలా జరగాలని ఏం చేయడం ఎక్కడ రాయడండి. ఈ సంగతి మనం అందరం ఎరగాలి. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే, మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే
దానికి కారకుడు ఆ వ్యక్తే కానీ ఎవరు కాదు, దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు గ్రంథంలో ఇప్పుడు రాసేసాడు ఏమని, నువ్వు ఆహారం కాని దాని కొరకు రోకలు ఏం చేయొద్దు, వెచ్చించవద్దు అంటున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం, 50వ అధ్యాయం 2వ వచనంలో ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేద్దరు, ఆహారం కాని దాని కొరకు నువ్వు ఇచ్చేది సిగరెట్ ఆహారమా కాదు, డ్రింక్ ఆహారమా కాదు, కొకైన్ ఆహారమా కాదు, హెరైన్ ఆహారమా కాదు, గంజే ఆహారమా కాదు. ఇలాంటి అన్ని తీసుకుని ఒక యూత్ కుర్రాడు 10వ సంవత్సరంలో 20 సంవత్సరంలో 30 సంవత్సరాలు చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళమ్మ ఇంటిగారు రోధిస్తుంది ఏమనంటే దేవుణ్ణి శాపనార్థాలు మాట్లాడి అన్యాయంగా మాట్లాడి నా కొడుకు తీసేసుకున్నామని మాట్లాడడం ఎంత అన్యాయం అంటే ఒకసారి తెచ్చి ఆలోచించండి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేద్దరు, సంతుష్టి కలగజేది అది తీసుకోవడం వల్ల నీకు ఏం సంతోషం కలగజేస్తుంది, సంతోషం కలిగేది సంతుష్టి కలగజేది దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు ఏర్పరచెదరు, నా మాట జాగ్రత్తగా ఆలకించి ఏం చేయండి, మీరు మంచి పదార్థం, చెడ్డ పదార్థం కాదు. కొకేన్ తీసుకున్నా, హెరాయిన్ తీసుకున్నా, ఇన్సులిన్ చేసుకుంటారు, ఏం చేస్తారు, నరాల్లోకి ఎక్కించేసుకుంటారు ఏంటి, గంజాయిని హెరాయిన్ని. దీనివల్ల ఏమవుతారు, నొరగలు కలిసి చచ్చిపోతారు చాలా మంది. దీనికి అంతటికి కారకుడు ఎవరని అంటే ఆ మానవుడే, ఆ యవనస్తుడే, ఆ యవనస్తురాలే తప్పించి మరొకరు కాదండి. ఎందుకంటే ఒక స్త్రీకి తప్పించి మరో స్త్రీతో నువ్వు వివాహం చేసుకోవద్దు. ఒక స్త్రీకి ఒక భర్తే ఉండాలి, ఏదో ఒక భర్తకి ఒక స్త్రీ ఉండాలి, ఇది దేవుని యొక్క నియమావళి. చాలా మంది ఒక స్త్రీని కాక ఎంతో మంది స్త్రీల దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, ఎంతో స్త్రీల మందితో దేహాన్ని ఖర్చు పెట్టారు అనుకోండి, ఏమవుతుంది, ఎయిడ్స్ వచ్చేస్తాయి. ఎయిడ్స్ వస్తే ఏమైపోతారో చచ్చిపోతారు. ఇదిగో చచ్చిపోయిన తర్వాత నేనే నా కుమార్తె తీసుకున్నా, నా కుమార్తె తీసుకున్నా, నా భర్తని తీసుకున్నా, నా భార్యని తీసుకున్నా అనడం ఎంత అన్యాయమో దయచేసి ఏం చేయండి, ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే దేవుడు మంచి పదార్థాన్ని భుజించమంటున్నాడు. అదే అన్నాడు చూడండి, మీ ప్రాణము సారమైనది, చెడ్డది కాదు, సారమైన దానిని ఏం చేయండి, సుఖింపనీయండి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడలా విన్నారా ఏమవుతారు, బ్రతుకుతారు. దేవుడు చెప్పాడండి. ఎందుకంటే నువ్వేం తింటే బ్రతుకుతావో, ఏం తినకపోతే బ్రతుకుతావో ప్రతిదని తెలియజేశాడు. దేవుడు ఇది తినకూడదని చెప్పినా తిన్నావు అనుకోండి నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంది. అదే అంటున్నాడు అక్కడ, మీరు విని ఎడలా ఏమవుతారు, బ్రతుకుదురు అని చెప్పేశాడు. ఉన్న భార్యను వదిలేసి వేరే భార్య దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఒక భర్త, అలా రాస్తాడండి దేవుడు. ఈ భార్యను వదిలే వేరే భార్యను చేసుకో, ఈ భర్తను వదిలే వేరే భర్తను చేసుకో అని రాస్తాడు దేవుడు. అంటే ఇలా కూడా ఇది కూడా అమ్మా నీ భర్త ఇలా చేశాడంటే అది తలరాతమ్మా, నువ్వు మార్చలేవమ్మా, నుదుటి రాతను తల రాతను ఎవరు మార్చలేరమ్మా అని అంటారు. అంటే దేవుడు మనం చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం, దేవుడు తన చట్టంలో పెట్టేశాడండి. ఒక భార్య ఒక స్త్రీ ఉండాలన్నప్పుడు దేవుడు ఒక స్త్రీని మరో పురుషుడి దగ్గరికి వెళ్ళాలని అసలు దేవుడు ఎలా నిర్ణయిస్తాడండి. ఎంత అవహేళనంగా మాట్లాడుతున్నారండి దేవుని గురించి చాలామంది. 7వ అధ్యాయం 2వ వచనం, అయినను ఏం జరుగుతున్నాయంట, జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భర్త, సొంత భార్య, సొంత భర్త ఏం చేయాలి, ఉండవలను. సొంత భర్త, ఓన్ హస్బెండ్, ఓన్ వైఫ్, అంటే ఒకే భర్త ఒకే భార్య ఉండాలి. మరి ఈ భార్యను వదిలేసి వేరే భార్య దగ్గరికి వెళ్ళమని దేవుడు ప్రేరేపించడు. ఈ భర్తను వదిలేసి మరో భర్తను దేవుడు అలా వెళ్ళమని ఇది చెప్తాడండి. అసలే ఇలా దేవుడు అన్యాయంగా ఏం చేస్తాడంటే వీళ్ళకేళ్ళు చేసుకుని వీళ్ళకేళ్ళు అండర్స్టాండింగ్ లేకుండా వీళ్ళకేళ్ళు కాపరేట్ సరిగా డీల్ చేసుకోకుండా తెలియకపోవడం వల్ల దాన్ని అంతటిని ఎవరి మీద వదిలేస్తారంటే దేవుడి మీద వదిలేస్తారంటే. మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకుని చాలా మంది ఏమంటారు, దేవుడు నుదుటిపైన రాతను ఏం చేశాడు, లిఖించాడు అని చెప్తాడు. ఇవన్నిటికీ కారకులు ఎవరంటే మనమే. ఇవన్నీ మనం చేసుకున్న వివిధమైన స్వయం పనులండి. ఒక వాహనాన్ని ఓవర్ స్పీడ్ నడుపుతున్నాడు, ఒక వ్యక్తి డ్రింక్ తాగుతున్నాడు, ఒక వ్యక్తి సిగరెట్ కాలుతున్నాడు, ఒక వ్యక్తి ఒక భార్యను వదిలేసి మరో భర్తతో వెళ్తున్నాడు, లేదా ఒక వ్యక్తి వాహనాన్ని సరిగ్గా నడపకపోవడం వల్ల తప్పిదం వల్ల అక్కడ ఉన్న దాంట్లో ఉన్న ప్యాసింజర్ అంతా ఏమైపోతారో చచ్చిపోతారు. ఇది కూడా రాతేనంటారు చాలా మంది. అంటే మనిషి ఇలా చనిపోవాలని దేవుడు ఎందుకు రాత రాస్తాడండి, ఈ సంగతి ఎరగాలి. అదే అన్నాడు అక్కడ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ఎందుకంటే దేవుడు ఇలా బ్రతకమని ఎప్పుడు చెప్పడండి, చేయించడండి. ఎందుకంటే చెప్తే ఆల్రెడీ సత్క్రియలు చేసేసేలాగా తయారు చేద్దరు కదా, సత్క్రియలు చేయమని ఎందుకు చెప్తాడు, అందుకోసం అన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఎందుకంటే దేవుడు ఇలా బ్రతకమని చెప్పడం, అలా బ్రతకమని చెప్పడం, చెప్పి కూడా ఏం చేయడు, ఎప్పుడు చేయించడండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. చేస్తే ఎందుకు చెప్తాడండి దేవుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, మనుషులు చేసుకున్న తప్పిదం వల్ల ఇలా అయిపోతున్నారు కానీ దానికి దేవునికి ఏమి లేదు, సంబంధం లేదు.
ప్రసంగి గ్రంథం 7:29. దేవుడు నరులను ఎలా చేశాడంట? దేవుడు నరులను యథార్థవంతులుగా ఎలా తయారు చేశాడు? యథార్థవంతులు అంటే ఏ కల్మషం లేకుండా, అసలు వాళ్ళు ఏ పాపం లేకుండా మానవం తయారు చేస్తే మానవులు ఏమంటున్నారు అంటే, దేవుడు పుట్టిస్తమే ఎలా పుట్టించాడండి, ఇలా చేసి చెడ్డవాడుగా పుట్టిస్తాడా దేవుడు? మంచివాడు ఒకటిని చెడ్డవాడు కూడా పుట్టిస్తాడంటే దేవుడిని ఎలా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు? కానీ దేవుడు ఏమన్నాడు చూడండి, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను ఎలా చేశాడంట? యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు ఏం చేసుకున్నారో వివిధమైన తంత్రాలు, వీళ్ళు కల్పించుకున్న తంత్రాల వల్ల చనిపోతున్నారు కానీ, కాలానికి ముందే చనిపోతున్నారు కానీ దేవుడు కూడా అంటాడేమని, కాలానికి ముందు ఎవరు ఏమవద్దు, చనిపోవద్దు అని చెప్తాడు. అదే అన్నాడు అక్కడ. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రాలు ఏం చేసుకున్నారు? కల్పించుకొని ఉన్నారు అని చెప్పేశాడు. అంటే వీళ్ళు కల్పించుకోవడం వల్ల వీళ్ళకి ఎలా జరుగుతుంది. కానీ చాలామంది ఇది అర్థం కాక, ఇది ఎరగక ఏం చేసుకుంటున్నారు? దేవుణ్ణి ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకున్నారండి చాలామంది. ఎందుకంటే దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు, నిర్దోషులుగా పుట్టించి ఆయన వాక్య పనులు చేసి మళ్ళీ సత్క్రియలు చేస్తే నువ్వు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటావని చెప్తుంటే వీళ్ళు ఏం చేసుకున్నారంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలు బట్టి దేవుని మీదే వేసేసేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనం పని చేసామనుకోండి సహాయం చేస్తాడు దేవుడు, అంతే తప్పించి పని చేయించడు. దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధులను నిర్దోషులేను అన్నాడు. ఒకవేళ పరిశుద్ధులుగా నిర్దోషులుగా తయారు చేయొచ్చు కదా, ఇంకెందుకు ఉండమన్నావు? అంటే దేవుడు ఉండమన్నాడంటే మనకు మనం ఏమవ్వాలని? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తయారవ్వాలని అనే ఆశ తప్పించి దేవుంది అలాగే తయారు చేసలేదు. ఇది ఖచ్చితంగా మనందరం ఏం చేయాలి? ఎరగాలి. నువ్వు పని చేసావా నీలో కార్యం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు పనుల్లో ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా ఉన్నాడో సహాయంగా ఉన్నాడు. నువ్వు పని చేసావు కూడా సహాయంగా ఉంటాడు, మంచి పనులు చేసావు సహాయంగా ఉంటాడు. అంతే తప్పించి నువ్వు చెడు పనులు చేస్తే కనుక దేవుడు సహాయంగా ఉండడండి. ఈ సంగతి ఎరగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. ఎందుకంటే మనం ప్రతి పనికి మన ప్రయత్నం అవసరం అండి. మనం పని చేసామనుకోండి దేవుడు దానికి సహాయం చేస్తాడు. 13వ వచనం, ఎందుకనగా మీరు ఇచ్చేటకును కార్యసిద్ధి కలగజేసేటకు అసలు మీరు నిర్ణయించుకోవాలి ఏమనంటే దేవుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని, దేవుడు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ ఎవరైనా కొనసాగించాలని ఇచ్చించుకున్నారు అనుకోండి, మీలో దేవుడు ఏం చేస్తాడో కార్యసిద్ధి కలగజేస్తాడు. చాలా మంది ప్రతి దానికి ప్రయత్నం చేయకుండా ఆయన రాసినట్టు జరిగిపోతుంది నా జీవితంలో అని అంట. ఏం చేయకుండా? ప్రయత్నం చేయకుండా ఆయన రాసినట్టు జరుగుతుంది అని అంటే ఇంట్లో కూర్చుని ఉన్నాం అనుకోండి, కంచంలోకి భోజనం వచ్చేద్దాం మనకి రాదు. కష్టపడకుండా పని చేయకుండా ఏ రాదు? ఫలితం రాదు. దేవుడు పని చేసే వాళ్ళకి సహాయం చేస్తాడు కానీ దేవుడు ఆల్రెడీ రాసేసాడని అన్ని ఇంట్లో కూర్చుంటే భోజనం రాదండి కంచంలోకి. సంగతి మనందరూ ఎరగలేదు. కంటే మనం పని విషయమే ప్రయత్నం చేస్తే కార్యసిద్ధి కలగజేసేవారు ఎవరో? దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుడి చిత్తాన్ని చేశాడు కాబట్టి ఆయనతో ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో. ఆయన పనుల్లో సహాయం చేశాడు. ఆయనకి సహకారిగా ఉన్నాడు ఎవరు? తండ్రిని దేవుడు. అలాగే మనం కూడా దేవుడు చెప్పినట్టు వాక్య పనులు చేసి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటే మనలో కూడా కార్యసిద్ధి కలగజేసుకున్నటకు తన దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలగజేవాడు ఎవరో? దేవుడే అని చెప్పేశాడు. దేవుడు రాసేశాడు అని అనుకున్నారు చాలామంది. అంటే నుదుటిరాతను నమ్మేవారు ఇండైరెక్ట్గా కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే దేవుడు రాసుకున్న విధంగా మనం నడిచామనుకోండి, దేవా నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయం ప్రకారం నేను ఈ లోకానికి వచ్చానని చెప్తాడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. వచ్చాడు, చేశాడు, వెళ్ళాడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే మనం భూమి మీదకి వచ్చాము, ఆయన రాసుకున్న ప్రకారంగా బ్రతికాడు అనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడండి. ఈ సంగతి మనం అందరం అడగాలి. ఎందుకంటే దేవుని గ్రంథపు చుట్టలో వ్రాసిన రాతకు అనుగుణంగా బ్రతికాడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎక్కడ? ఎబ్రీ పత్రిక 10:7 వచనంలో. ఇక్కడ దేవుడు మన గురించి కూడా రాశాడు. ఏమని? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని రాశాడు. ఒకవేళ అలా ఉండకుండా చనిపోయామనుకోండి దేవుడు రాసిన వ్రాతకే ఎలా బ్రతికమని అర్థం? మనం భిన్నంగా విరుద్ధంగా బ్రతికమని అర్థం. అలాగే బ్రతికోడు ఆయన ఎవరనంటే ఇస్కరియోతు యోధ. యేసుప్రభువు వారి గురించి రాసిన ప్రకారం నెరవేర్చేసిన యేసుప్రభువు వారు. కానీ యోధా గారు ఏమైపోయారంటే దేవుడు రాసిన ప్రకారంగా బ్రతకలేదు ఆయన. మత్తయి సువార్త 26వ అధ్యాయం. నిజంగా రాస్తే కనుక నుదుటి మీద రాస్తే కనుక అలాగే యోధ బ్రతకాలి కదా, మరి ఎందుకు బ్రతకలేదు? మరి ఈ సంగతి ఎరగాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఎందుకంటే మనిషి తనకు స్వతంత్రాన్ని ఇచ్చేసాడండి దేవుడు. ఇచ్చేసిన తర్వాత చాలా మంది ఎలా పడితే అలా మాట్లాడకూడదండి. ఈ సంగతి ఎరగాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము
మత్తయి సువార్త 26వ అధ్యాయము 24 వచనం చదువుదాం. మత్తయి సువార్త 26, 24, 26, 24 ఒక సమాచారం తెలియజేశాడు. మనుషు కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము, మనుషు కుమారుడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనుషు కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు కానీ, అంటే రాసిన ప్రకారం ఈయన ఏమవుతున్నాడు? వెళ్తున్నాడు, పోచున్నాడు కానీ ఎవని చేత మనుషు కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఈయన సూసైడ్ చేసుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని రాశాడు దేవుడు? రాయలేదు. కానీ ఈయన స్వతహాగా చచ్చిపోయాడు. యోధ అప్పుడు కూడా మారు మనసు పొందిన, నేను చేసిన తప్పు, నేను చేసిన తప్పే అని ఒప్పుకుంటే ఆ టైంలో కూడా యోధని ఏం చేశాడు? దేవుడు క్షమించారు. ప్రభునేశ్వరు కూడా యోధను ఏమవుతారు? క్షమించరు. దొంగనే క్షమించేశాడు ఎవరో? ప్రభునేశ్వరు వారు. యోధను క్షమించడా? క్షమిస్తాడు. కానీ ఈయన ఏమి చేశాడు? ఆ మనిషికి మన శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని వారికి మేనని చెప్పాను. ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనని ఆయన అడుగుగా నీవు అన్నట్టే అని చెప్తున్నాడు. అంటే యోధ దేవుడు రాసిన దానికే భిన్నంగా బ్రతికాడు. వ్రాయబడిన ప్రకారం జరిగిస్తే దేవుడు సహాయం చేస్తాడు, కానీ వ్రాయబడిన ప్రకారము రాసిన దాన్ని జీవించకుండా నెరవేర్చకుండా ఉంటే కనుక దేవుడు దాంట్లో ఏం చేయడు? సహాయం చేయడు. ఎందుకంటే ఇక్కడ ప్రయత్నం క్రీస్తుది, సహాయం ఎవరిది? దేవుడు. మనం కూడా ప్రయత్నం క్రైస్తవులు అనుకోండి, సహాయం ఎవరిది? దేవుడు. మనం ప్రయత్నమే చేయలేదు అనుకోండి, సహాయం దేవుని దగ్గర నుంచి రాదండి. ఈ సంగతి ఎరగలేదు. ఎందుకంటే మనం రాయాలని, మన గురించి ఏం రాశాడు? పరిశుద్ధులుగాను నిర్దోషంగా ఉండాలని రాశాడు. 2 సత్క్రియలు చెయ్యాలని రాశాడు. అలా నిన్ను రాసింది ఎందుకంటే నువ్వు ఆయన ఎందు ఏం చేయబడాలి? సృష్టింపబడి ఆయన పని అయ్యి ఉండాలి. మన శ్రమ పడాలని దేవుడు రాశాడు. దేవుడు రాజ్యం వెళ్ళాలని రాశాడు. పరలోక సంబంధమైన తేజో వాసులే పరలోక సంబంధమైన పాలువారం ఏమవ్వాలి? ఎన్నో రాశాడు మన గురించి. శ్రమలు పడాలి, నిందలు పడాలి, అవమానపడాలి. క్రీస్తు ప్రభువులాగా తను తాను తగ్గించుకుని నలిగిపోయి పరలోకానికి వెళ్ళాలని ఎన్నో రాశాడు. ఎవరి గురించి? క్రైస్తవుల గురించి. ఇవన్నీ చేసామనుకోండి అక్కడికి వెళ్తాం. రాసిన దాని ప్రకారం. ఎక్కడ రాసిన దాని ప్రకారము? గ్రంథంలో, నుదుటి మీద కాదు, గ్రంథంలో రాసిన ప్రకారం వెళ్తే పరలోకానికి వెళ్తాం. గ్రంథంలో రాసిన ప్రకారం బ్రతకలేదు అనుకోండి, పరలోకానికి వెళ్ళడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. యోధ తనకు తానే తప్పిపోయాడు. చౌదొకసారి ఆయన గురించి అపోస్తలుల మొదటి అధ్యాయం. ఎందుకంటే ఒక ఆయన వ్రాయబడిన ప్రకారంగా బ్రతికితే మరొక ఆయన వ్రాయబడిన ప్రకారంగా ఏం చేయలేదు? యోధ బ్రతకలేదు. అపోస్తలుల మొదటి అధ్యాయం 25వ వచనం. ఇతనే ఏం వేసుకున్నాడు? ఇతను సూసైడ్ చేసుకోవాలని దేవుడు రాశాడా? రాయలేదు. 25. తన చోటికి ఇట్లని ప్రార్థన చేసి అందరూ హృదయంలో ఎరుగు ప్రభువా తన చోటుకి పోవుటకు యోధ తప్పిపోయి, యోధ ఏమైపోయాడంట? తనకు తానుగా తప్పిపోయాడు. దేవుడు తప్పిపోయాలని రాయుడు. ఇతను తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే వాడిని కనపరచమని. అంటే అపోస్తలుల్లో ఒకటిగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఎవరికి? యోధాకి. కానీ ఈయన తొలగిపోయి, స్వతహాగా తొలగిపోయి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. ఎవరు? యోధ. ఈయన పేరట ఎవరు చేర్చబడ్డారో? మత్తయి గారు చేర్చబడ్డారు. అదే అన్నాడు అక్కడ 26. అంతలో వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరట చీట్లు వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా ఏం చేయబడాను? అసలు ఎవరు రావాలి ముందు? మత్తయి కంటే ముందు ఎవరు రావాలి? యోధ రావాలి. యోధ తను చేసిన తప్పిదాల వల్ల, యేసుక్రీస్తుని అమ్మేయడం వల్ల అపోస్తలత్వాన్ని, అపోస్తలుని చెప్పుకోవడానికి అర్హతను కోల్పోయాడు. కారణం ఇతను చేసిన తప్పిదం. అందు తప్పించి యోధ తప్పిపోవాలని దేవుడు రాయలేదు. ఈ సంగతి మనం అందరూ ఎరగాలి. ఎందుకంటే అందరూ మారు మనస్సు పొంది క్రీస్తులా బ్రతికితే దేవుని దగ్గరికి చేరతామనేది దేవుని యొక్క చిత్తం. అంతే కదా? మీరందరూ యేసుప్రభువులో కడగబడి క్రీస్తులా తయారయ్యి క్రీస్తు స్వారూప్యతలోకి వచ్చి పరలోకానికి వెళ్ళడమే దేవుని చిత్తం. అలా బ్రతకాలని రాశాడు మన గురించి. కానీ మరి అందరూ పరలోకం వెళ్తలేదండి. అందరూ పరలోకం వెళ్ళాలా బ్రతకలేదంటే మనిషిని డిసైడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? అంటే మనిషి ఇలాగే ఉండాలని రాయలేదు దేవుడు. స్వతంత్రాన్ని ఇచ్చాడు. అంటే మీరు ఇలా ఉన్నారా అక్కడికి వస్తారు, ఇలా లేరా ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇది దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. 5వ అధ్యాయం మొదటి వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో సమాచారం తెలియజేశాడు దేవుడు ఈ స్వాతంత్రము అంటే మనుషులకి దేవుడు ఏమిచ్చాడు? స్వాతంత్రాన్ని ఇచ్చాడు. స్వాతంత్రం ఇచ్చిన తర్వాత దేవుడు సత్క్రియలు చేయమని, నిర్దోషులుగా ఉండాలని ఆల్రెడీ అలాగే పుట్టించవచ్చు కదా. చాలా అతి తెలుగుగా మాట్లాడతారు. నన్ను ఇలాగే తయారు చేయొచ్చు కదా, నేను తప్పులు చేస్తానని తెలుసు కదా, నేను నరకానికి వెళ్ళిపోతుందని తెలుసు కదా, ఇలాగే పుట్టచ్చు అంటే దేవుడు ఒక మనిషిని కట్టేసుకొని ఒక రూపంలాగా ఏం చేసి తయారు చేయడండి. స్వతంత్రం ఇచ్చి పుట్టించాడు.
వీళ్ళు ఎలా తయారవుతారు వీళ్ళ చేతుల్లో ఉంది, కానీ దానికి దేవునికి ఏం లేదు, మనిషి చేసే చర్యలకి దేవునికి ఏం లేదు, సంబంధం లేదు. అదే అన్నాడు అక్కడ 5:1. ఈ స్వాతంత్రం మనకించి క్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడు? స్వతంత్రంగా చేసిన తర్వాత కూడా, స్వాతంత్రం ఇచ్చిన తర్వాత కూడా నేను ఇంకా దాస్యంలోకి వెళ్తానంటే, దాస్యంలోకి వెళ్ళమని దేవుడు కాదు, దాస్యంలోకి వెళ్ళమని దేవుడు ఉద్దేశమా? అలా రాశాడా? స్వతంత్రాన్ని ఇచ్చింది ఎందుకు? దాస్యం అనే కార్య కిందకి నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదని. నువ్వు వెళ్తే అంటే రాసిన దాని ప్రకారం, గ్రంథంలో రాసిన దాని ప్రకారం బ్రతకట్లేదు నువ్వు. అదే ఇక్కడ రాస్తే, నిజంగా ఇక్కడ రాశారని అనుకుంటే ఖచ్చితంగా అలాగే బ్రతకాలి కదా. మరి ఇంకా స్వాతంత్రం ఇచ్చిన తర్వాత కూడా మనిషి ఇలా బ్రతుకుతున్నాడంటే, అంటే ఇది మనిషి చేతుల్లో ఉంది. ఈ సంగతి ఎరగాలి మీరు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:4 చదువుతాం. ఎందుకంటే అందరూ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తులో తయారవ్వాలనేది దేవుని ఉద్దేశం అండి. 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఎవరందరూ? మనుషులందరూ. ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందలేదు, మరి రాత రాసాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనుషులందరూ బాప్తిసం పొందేయాలి కదా. మరి రాత అంటే అర్థం ఏంటి? రాసిన దాని ప్రకారం జరగాలి కదా. అంటే దేవుడు నుదుటి మీద, తలల మీద విధి రాతలో ఏ రాయడండి దేవుడు. దేవుడు రాసేది ఎక్కడంటే గ్రంథంలో. అదే అన్నాడు అక్కడ. మనుషులందరూ, ఆయన మనుషులందరూ రక్షణ పొందిన తర్వాత అబద్ధాల్లోకి వెళ్ళిపోండి, అసత్యం నేర్చుకుని అంటలేదు. ఈనాడు రక్షణ పొందిన తర్వాత అసత్యంలోకి వెళ్ళిపోతున్నారంటే కారకులు ఎవరు? వీళ్ళే. వీళ్ళు తప్పిపోయారంటే కారకులు ఎవరు? వీళ్ళే. వీళ్ళు అస్తులు అయిపోయారంటే కారకులు ఎవరు? వీళ్ళే. దీనికి దేవునికి ఏం లేదు. నువ్వు అబద్ధ బోధలోకి వెళ్తానంటే దేవుడు ఏమి ఆపడండి. నువ్వు సత్యంలోకి వెళ్తానన్న దేవుడు ఆపడు. సత్యంలోకి వెళ్తానన్నా, అసత్యంలోకి వెళ్తానన్నా, అది నీ చేతిలో ఉంది. కానీ దేవుడైతే నీకేమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రం అంటే అర్థం ఏంటి? నువ్వు ఏది చేసినా దేవుడు ఆపడు, ఒక రోజు అడుగుతాడండి. అదే అన్నాడు అక్కడ. సత్యమును గురించి అనుభవజ్ఞానం గలవారై ఉండవల్లని హెచ్చించుచున్నాడు అని చెప్పేశాడు. దేవుడు నిర్ణయిస్తున్నాడు, అంటే అనుకున్నాడు. ఆయన ఆశది మనుషులందరూ రక్షణ పొంది ఏం నేర్చుకోవాలి? సత్యం గురించి అనుభవం రావాలంటే, కానీ అబద్ధానికి వచ్చి అబద్ధ బోధ గురించి రాకూడదు. ఈనాడు అదే ఉందనంటే కనుక, అంటే దేవుడు తన గ్రంథంలో రాసిన ప్రకారంగా ఏం చేయట్లేదు, బ్రతకట్లేదు, యోధాలా బ్రతకట్లేదు అని అర్థం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మీరు దేనికి వారసులు అని మాట్లాడేసిన చూడండి అక్కడ. మీ ఆశీర్వాదానికి వారసులు అంటే మీరు పిలువబడుతుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆశీర్వాదానికి వెళ్ళాలి. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తున్నారు. నరకానికి వెళ్తున్నారు కారణం ఏంటి? దేవుడు చెప్పినట్టు చేయట్లేదు. చెప్పినట్టు చేసేలానే తయారు చేయొచ్చు కదా. అంటే అప్పుడు మనిషికి ఏమి ఇవ్వాలంటే దేవుడు స్వతంత్రం ఇవ్వలేడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆశీర్వాదం వారసులకు మీరు పెళ్ళుతున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకంకి వెళ్ళాలంటే మీరు ఏం చేయకూడదు చెప్పేస్తాడు. కీడుకు ప్రతికీడు కానీ, దోషానికి ప్రతిదోషం కానీ చేయకి ఏం చేయండి? దీవించండి. ఒకవేళ ఎవరైనా దీవించలేదా, కీడుకు ప్రతికీడు చేశారా, దోషానికి ప్రతిదోషం చేశారా, మీరేదో ఆశీర్వాదానికి వెళ్ళరు. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనిషికి? తిడితే తిట్టే అధికారం ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేయాలి? దేవుని చెప్పిన ప్రకారంగా ఎవరిని దూషిస్తే తిరిగి దూషించుకోండి, ఎవరిని కీడు చేస్తే తిరిగి కీడు చేయదు. అలా ఉన్నామా? మీరు ఎక్కడికి వెళ్తారంటే ఆశీర్వాదానికి వెళ్తారు. ఇది దేవుడు హెచ్చించుకుంటున్నాడు. అదే పేతురు రాసిన 2వ పత్రిక 3:9 కూడా చెప్తారు చూడండి. 3:9 కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఏం చేయవాడు కాదు, ఆలస్యం చేయవాడు కాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజు వస్తారు. ఈ వచ్చినప్పుడు చాలా మంది ఎలా ఉండాలంట చెప్పేసాడు 9వ కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరునూ నశింపవల్లని. ఎవరు ఏం చేయకూడదు అంట? నశించకూడదు అని చెప్తున్నాడు. మరి నేను నాశనానికి వెళ్తాను, నేను యాక్సిడెంట్లో చచ్చిపోతాను, నేను ఎలా అయిపోతాను అలా అయిపోతానని మనిషి తాను చేసుకున్న స్వయం పనుల వల్ల అవుతున్నాడు. కానీ దేవునికైతే ఎవ్వరూ నశింపవాలని దేవునికి ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదండి. అంటే అలా డిసైడ్ అవుతలేదు ఆయన. నశింపవాలని నిశ్చంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుతున్నాడు. కోరతం అంటే అర్థం ఏంటి? నా కొడుకు ఎలా ఉండాలి, నా కూతురు ఎలా ఉండాలి అని తల్లిదండ్రులు ఏంటిది ఆశ. కానీ అలాగే ఉండాలని ఇలా చేయగలరా అని అంటే చేయలేరు వాళ్ళు. అదే అన్నాడు అక్కడ. కోరుచు మీ ఎడల ఏమైనాడు? దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని చెప్పేశాడు. అంటే దేవుడు విధి రాతలో, తలరాతలో, నుదుటి మీద రాతలు దేవుడు ఏం చేయడు? వ్రాయుడు. ఈ సంగతి ఎరగాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడ రాశాడంటే గ్రంథంలో రాశాడు, కానీ భౌతికమైన నుదుటి మీద దేవుడు ఏం చేయడు? రాయుడు అనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే ఈ ప్రశ్న వేసుకుంటే నేను చెడ్డవాడుగా బ్రతికితే నరకానికి వెళ్ళిపోతాను,
మంచివాడుగా బ్రతికితే పరలోకానికి వెళ్తాడు. ఇది ఎవరి చేతుల్లో ఉంది? మానవుని చేతుల్లో ఉంది, కానీ ఎవరి చేతుల్లో లేదు? దేవుని చేతుల్లో లేదు. మన భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను, ఎవరి చేతిలో ఉంటుంది? నా చేతిలో ఉంటుంది. నేను లేదా ఇంజనీరింగ్ కాదు ఇంటర్ చదవాలనుకున్నాను, ఎవరి చేతిలో ఉంటుంది? నా చేతిలో ఉంటుంది. కానీ దేవుడు డిసైడ్ చేస్తాడా? డిసైడ్ చేయడు. అంటే మనిషి భవిష్యత్తుని తన జీవితానికి ఇచ్చేస్తుంటే మనిషి తన భవిష్యత్తుని తన చేతులారా పోగొట్టుకుని దీన్ని దేవుని మీద వేసేస్తున్నాడు. దీన్ని నమ్మే క్రైస్తవులు అనబడేవారు గ్రంథాన్ని సరిగా చదవకపోతే, బైబిల్ సరిగా చదవలేని వారు ఏం చేస్తారో ఇలాంటి వాటినన్నింటిని ఏం చేస్తారో నమ్మేస్తారండి. మనం మంచిగా బ్రతకమనుకోండి, మన భవిష్యత్తు ఏం చేసుకోవచ్చు? మార్చుకోవచ్చు. అదే చెడ్డగా బ్రతకమనుకోండి, మన భవిష్యత్తు మనం ఏం చేసుకోలేం? మార్చుకోలేం. అంటే మార్చుకోలేనిది కూడా మన చేతుల్లోనే ఉంది. అంటే దేవునికి చాలామంది ఏమంటారంటే దేవునికి భవిష్యత్తు తెలుసు అని అంట. తెలుసా తెలీదా? తెలుసు, కరెక్టే. తెలిసినా కానీ దేవుడు ఏం చేయడంటే మనిషిని ఇలాగే ఉండాలని ఏం చేయడు? డిసైడ్ చేయడు. ఎందుకంటే నీవు దేవుని ఉన్న లోకానికి రావాలనేది ఆశ, కోరిక. అలా వచ్చావా పరలోకానికి వస్తావు, అలా రాలేదా నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఏ మనిషి కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఏం లేదు, ఇష్టం లేదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఒకవేళ నరకానికి వెళ్ళాలనుకోండి ఈ పాటికి ఎంతో మందిని పంపించేది కదా దేవుడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే అని చెప్పేశాడు. ఏం పొందడానికి? అంటే మనుషుల్ని దేవుడు భూమి మీద పుట్టించింది దేనికంటే రక్షణ పొందడానికి. మరి రక్షణ పొందకుండా ఒకరికి వెళ్ళిపోతున్నారంటే దానికి కారకులు ఎవరు? వాళ్ళే. అంతే తప్పించి దానికి దేవునికి సంబంధం లేదు. ఈ సంగతి తిరగలదు అన్నాడు అక్కడ. రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించడు, కానీ ఉగ్రత పాత్రలు ఒకటికి ఏం చేయలేదు, నియమించలేదు అని చెప్పేశాడు. ఎందుకు నియమించలేదు? ఉగ్రత పాత్రలు అక్కడే నియమించలేదు. అంటే చాలామంది ఉగ్రత పాత్రలు అయిపోతున్నారని అంటే నరకానికి వెళ్ళేలా తయారైపోతున్నారంటే దాని అంతటికి వారే కారకులు, కానీ దానికి దేవునికి ఏం లేదు, సంబంధం లేదు. ఎందుకంటే ఏ వ్యక్తికి నరకానికి వెళ్ళాలని దేవునికి ఏం లేదు, ఇష్టం లేదు. ఈ సంగతి ఎరగాలి. ఈ సంగతి ఎరగకపోతే కనుక వాస్తవం అనేది ఏమవుతుందంటే అర్థం కాదండి. అది తెలియజేశాడు దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 5వ అధ్యాయం 13వ వచనం ఏమని? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండుటకు ఏం చేయబడ్డారు? పిలువబడుతురి. మీరు దేనికి పిలువబడ్డారు? స్వతంత్రాలకి. అంటే మనిషికి దేవుడు ఏం చేశాడు? స్వాతంత్రం ఇచ్చాడు. నువ్వేదైనా చేయొచ్చు. అయితే ఒక మాట అంటాడు ఏమనంటే మీ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకండి. అంటే దేవుడు దుర్వినియోగపరచుకోకుండా చేయొచ్చు కదా. అలా చేసేస్తే ఇంకా స్వతంత్రం ఇచ్చినట్టు, అంతే కదా. స్వతంత్రం ఇచ్చాడు. అయితే ఒక మాట ఏం చేస్తాడు దేవుడు, ఒక హెచ్చరిక చెప్తున్నాడు ఏమని? అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలు హేతువు చేసుకున్నాక ఏం చేసుకోండి? ప్రేమ కలిగిన వారు ఒకనొకరు ఏమైంది? దాసులైనడి అని చెప్పేశారు. అంటే మీరు స్వతంత్రాన్ని ఏం చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు దేవుని యొక్క ఆశ. కానీ అలాగే తయారు చేస్తే ఇంక మరొకరు తప్పు చేయడానికి కూడా ఏముండదు, ఈ దేహంతో అవకాశం కూడా ఉండదు. ఈ సంగతి మనందరూ ఎరగాలి. ఎందుకంటే సాతాను ద్వారా సమస్యలు వస్తాయని దేవుడు ఎప్పుడూ తెలియజేశాడండి. సాతాను ద్వారా మనకి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా, దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా బైబిల్లో కూడా దేవుడు ఏం చేశాడు? రాసేశాడు. మరి సాతాను ద్వారా వచ్చిన సమస్యలు కూడా, యోబుకి వచ్చిన సమస్య దేని ద్వారా వచ్చింది? సాతాను ద్వారా వచ్చింది. సాతాను ద్వారా వచ్చిన దాన్ని దేవుని ద్వారా వచ్చింది అంటున్నాడా? అనట్లేదు. ఈ సంగతి మనం అందరం ఎరగాలి. ఎందుకంటే ఎలా అంటే దేని ద్వారా అయినా సమస్యలు ఇబ్బందులు వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో గ్రంథంలో రాశాడు. గ్రంథం తెలియకపోతే ఎలా ఫేస్ చేయాలో అర్థం కాదు మనకి. అదే గ్రంథం తెలిస్తుంటే ఏమర్థమవుద్దంటే ఎలా ఫేస్ చేయాలో కూడా మనకు అర్థమవుద్దండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పిన ప్రకారంగా నడిస్తే చాలామంది ఎక్కడ ఉన్నాడో చెప్పేసి, ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? పరదేశంలో ఉన్నారు. దేవుడు చెప్పినట్టు బ్రతకలేదు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అగాధంలో, అంటే పాతాళంలో ఉన్నారు. అంటే పాతాళంలో ఉండడానికి దేవుడు చెప్పినట్టు బ్రతకలేని వాళ్ళు ఉన్నారు, దేవుడు చెప్పినట్టు బ్రతికిన వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఈ బైబిల్ చదవనుకోండి, ఓహో నేను పరదేశంలోకి వెళ్ళాలంటే దేవుని చెప్పినట్టు ఏం చేయాలి? నడవాలి, బ్రతకాలి.
నేను నరకానికి వెళ్ళాలంటే పాతాళానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్టు నడవకూడదు. అంటే ఇదంతా రాసేసాడండి. ఏం జరగాలో భవిష్యత్తు దేవునికి తెలుసు అంటే తెలుసు. భవిష్యత్తు నీకు ఎలా ఉండాలో దేవుడు రాసేసిన తర్వాత దాన్ని పాటించకపోతే దేవుడు అనుకున్న భవిష్యత్తులోకి నువ్వు వెళ్ళలేవు. ఈ సంగతి మనందరం ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, చాలామంది ఎన్ని రాసేసిన తర్వాత దేవుడు రాత రాశాడంటే రాత రాశాడండి? ఖచ్చితంగా రాయుడు. ఎందుకంటే మనం తప్పిపోతే, మనం లోకాసులో చిక్కుపోతే నరకానికి వెళ్తాం. కానీ దేవునికి ఏం లేదు, దేవుని ప్రమేయం ఏమీ లేదు. ఈ సంగతి ఎరగాలి. యోహాను రాసిన మొదటి పత్రిక. ఆత్మహత్య చేసుకోమని దేవుని ఉద్దేశం కాదు. చాలామంది ఆత్మహత్య చేసుకుంటే దేవుడు ఇలా రాసేసాడని అంటారు. ఆత్మహత్య చేసుకోమని దేవుడు రాయుడు. దేవుడు ఏమని రాస్తాడు అని అంటే కనుక మనుషుల కొరకు ప్రాణం పెట్టమని రాస్తాడండి. అదే అన్నాడు అక్కడ. ఆత్మల రక్షణ కొరకు ప్రాణాన్ని పెట్టమని రాస్తాడు. కానీ శరీరాన్ని నువ్వు హాని చేసుకోవాలని దేవుడు రాయుడు. 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక నీకు నీవు ఏం చేసుకోవాలి, ప్రాణ హాని చేసుకోమని చెప్తలేదు. ఆత్మని, శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మని హత్య చేసుకోమని చెప్పట్లేదు. ఏమన్నాడంట, మనం అందరూ రక్షించబడాలనంటే మన కోసం ప్రాణం పెట్టమన్నాడు. మరి ఆత్మ చేసుకున్నారంటే వీళ్ళు ఎవరి కోసం ప్రాణం పెడుతున్నారు అంటే దేవుడు చెప్పాడది చెప్పలేదు. మరి చేసుకున్నారని అంటే దేవుడు రాసేసాడంట. దేవుడు చెప్పలేదు కూడా. వాళ్ళు చేసుకుంటే రాసేసాడు అని అంటే అది ఎంతవరకు మోసం అండి? ఇది ఖచ్చితంగా ఎరగాలి. అదే అన్నాడు అక్కడ 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టింది కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం ఏమై ఉన్నాం, ప్రాణం పెట్టబద్దులమే. మనము సహోదరులు రక్షించబడాలంటే ఆ గురించి ప్రాణం పెట్టాలి. కానీ మన ప్రాణాన్ని మన స్వతహాగా వ్యక్తిగత కారణాలు బట్టి ఏం చేయకూడదు, హత్య చేసుకోకూడదు. యోధ అలాగే హత్య చేసుకున్నాడు. అలా ఈనాడు చాలామంది హత్య చేసుకుంటారు. దానికి కారకులు ఎవరు కాదు, దేవుడు కాదు. సమస్యలు ఎవరు తెచ్చుకోమన్నారు? ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి? అప్పుల సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, ఇవన్నీ తీర్చలేక భరించలేక చచ్చిపోయిన తర్వాత విశ్రాంతి అనుకుంటారు. అప్పుడే అక్కడైనా అసలైనా ఇబ్బంది, బాధాకరమైన పరిస్థితి ఉందని ఎరగరు. కాబట్టి ఇక్కడ చనిపోతే నెమ్మది అనుకుంటారు. చనిపోయిన తర్వాత అసలైన సమస్య తెలియదు. కాబట్టి వీళ్ళు ఏమైపోతారో స్వతహాగా చచ్చిపోతారు. మితిమీరిన వేగంతో వెళ్ళాలని, ఒక గోడకి తలకేసి కొట్టాలని, ఆ కొట్టి తల బద్దలైపోవాలని దేవుడు రాస్తాడా? రాయుడు. దానికి కారకుడు వాళ్ళే. ఈ సంగతి మనందరం ఎరగాలి. ఎందుకంటే సత్యవాక్యాన్ని మనం ఎరిగితే బహువేగంగా వెళ్తామా? వెళ్ళం. ఆత్మహత్య చేసుకుంటామా? చేసుకోం. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్తామా? వెళ్ళం. మన దేవుడు ఎలా చెప్పాడో అలా బ్రతుకుతాం. అలా బ్రతకమనుకోండి, ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడు. అందులో తప్పించి నీకు ఏది నీ వ్యక్తిగత కారణాలు బట్టి చేసేస్తే దాని కారకుడు దేవుడు కాదు. నీ సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగలేదు. ఎందుకంటే సత్యవాక్యాన్ని బహువేగంగా మనం విన్నాం అనుకోండి, పాతాల నుంచి మనం ఏమేవచ్చు తప్పించుకోవచ్చు అని మన భవిష్యత్తును కూడా చెప్పేశాడు. కొలస్సీయుల రాసిన పత్రిక 3:6 పాతాళం అనే ప్రమాదం నుంచి ఎందరినో తప్పిస్తానని రాసుకున్నాడు ఆయన. మరి తప్పించబడాలంటే ఆయన మాట వినాలి మనం. కొలస్సీయుల రాసిన పత్రిక 1:6 నుంచి చదువుతాం. కొలస్సీయుల రాసిన పత్రిక 1:6 ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? ఈ సువార్త సర్వలోకం ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని వదిలేయడం కాదు, విని ఏం చేయాలంట, సత్యముగా గ్రహించుచున్నట్టుగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఏమవుతుందంట, ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్తను విన్నావా? విని ఏం చేయాలంటే ఆ సత్యాన్ని వింటే దాన్ని నీలో ఏం చేయబడాలి, నాటబడేలా చేసుకోవాలి. నాటబడ్డావా ఏమవుతుంది? ఫలిస్తుంది. ఫలిస్తే ఏమవుతుంది? అది వ్యాపించేది. ఒక మొక్క విత్తనం చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? ఒక మొలక వస్తే అదేమవుతుంది? దినదినము ఎదుగుతూ ఏమవుతుంది? ఫలిస్తుంది, వ్యాపిస్తుంది. అలాగే మనం కూడా సత్యం మనలో పడిందా ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు, నరకాన్ని తప్పించుకోవచ్చు. దేవుడు నేను నరకానికి వెళ్ళిపోతానని తెలుసు కదా, నేను పాపం చేస్తానని తెలుసు కదా, నన్ను ఎందుకు పుట్టించడని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అనరా? నేను ఆల్రెడీ నరకానికి వెళ్ళిపోతుందని తెలుసు, పాపం చేస్తానని తెలుసు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, డైరెక్ట్ పరలోకి వచ్చేయచ్చు కదా అని అంటే, మరి నీకు స్వతంత్రం ఇచ్చింది దేనికి, నేను పుట్టించింది దేనికి అంటే ఎగ్జాము నేను రాయను కానీ డైరెక్ట్ నాకు ఏం చేయండి, స్టేట్ ర్యాంక్ ఇచ్చేయండి. నేను ఆల్రెడీ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుందని తెలుసు కదా, సోషల్ రాదని తెలుసు కదా, నాకు మ్యాథ్స్ రాదని తెలుసు కదా, ఫిజిక్స్ రాదని తెలుసు కదా, నాకు ఎందుకు టెస్టులు పెట్టారని అంటే ఇక్కడ ఎంత అతి తెలుగుగా మాట్లాడుతున్నారంటే ఇది ఇలా అతి తెలుగుగా అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మోసం చేసుకునే జ్ఞానం ఇది. ఎందుకంటే దేవుడు మనిషిని పుట్టించాడు,
పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు నీ చేతిలోనే పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత కూడా నువ్వు చేసిన కార్యక్రమాలు బట్టి దేవుని మీద వేస్తున్నామని అని అంటే కనుక కన్ను మూసిన తర్వాత ఎలాంటి వారు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకుంది ఎందుకంటే ఎన్ని పరిస్థితులు జరిగినా మీ నోటంట ఏ రాకూడదంటే నుదుటి రాతను కానీ విధి రాతను కానీ తలరాతని కానీ ఏం చేయకూడదు, ఎప్పుడు రాకూడదు. సాతాను ఎన్ని సమస్యలు పెట్టినా దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా దేవుడు బైబిల్లో చెప్పేశాడు. సాతాను మిమ్మల్ని శోధించినా ఎలా ఎదుర్కోవాలో చెప్పిన తర్వాత కూడా సాతాను పెట్టే సమస్యలకి ఇబ్బందులకి దేవుడు రాత రాసేసాడని దయచేసి ఏం చేయకండి, అనుకోకండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సాతాను వాని క్రియలను జయించితేనే మనం ఎక్కడికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. జయించని వానికి సింహాసనాన్ని ఎవడో, జయించిన వానికి సింహాసనం ఇస్తాడు. ప్రభునేసి ఎన్నో హింసలు పెట్టింది, నువ్వు నాకు మొక్కవా, భూలోక రాజ్యాలన్నింటినీ వసం చేస్తున్నాను. ఆయన లొంగడా, లొంగలేదు. మనం లొంగిపోయామా, పరలోకానికి వెళ్ళాం. ప్రకటన 3 ఎందుకంటే దేవుడు సింహాసనం ఇవ్వాలని రాశాడు. మరి ఎంతమంది సింహాసనం పొందుకుంటారు అని అంటే కనుక అది వారి చేతుల్లోనే ఉంది. 3:21 ప్రకటన 3:21 సాతానుని వాని క్రియల్ని జయించాలని రాశాడు. మరి ప్రభునేసులో జయిస్తేనే సింహాసనం ఇస్తాడో లేకపోతే ఉండడండి. అదే అంటున్నాడు అక్కడ, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభునేశ్వరు మాట్లాడుతున్నారు. నేను జయించి ఎక్కడ కూర్చున్నాను, సింహాసనం కూర్చున్నాను. మీరు జయించారా అపోవాదిని, శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపుడు అమ్మాన్ని, లోకంలో చేయవలసిన ఈ శరీరంతో పోరాటాన్ని, ఈ దేహంతో పోరాటం చేశారా, పరలోకానికి వచ్చేస్తారు. సాతానుతో పోరాటం చేసిన దగ్గరికి వచ్చేస్తారు. రాశాడు. మరి ఎంతమంది వస్తారు, మీ చేతుల్లో ఇది డిసైడ్ చేసుకుంటుంది మనం. అదే అంటాడు అక్కడ, నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం మంది ఏం చేదును కూర్చుని ఇచ్చాను. అప్పుడు దేవుడు ఇక్కడ రాయుడు, నుదుటి మీద రాయుడు, విధిరాతలు రాయుడు, తలరాతలు రాయుడు. మనిషి చేసుకున్న కార్యక్రమాల పట్ల తనకు జరుగుతుంది. కానీ నువ్వు ఏ పంట, ఏ విత్తనం వేస్తే ఆ పంటకు వస్తుంది. అంతేనా? నువ్వు ఏం చేస్తే అది జరుగుతుంది. కానీ నీకు ఏం చేయకుండా ఏది జరగదండి. ఎందుకంటే ఇది నా దేవుడు యథార్థవంతులుగా పుట్టించిన తర్వాత కూడా మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకుని అలా తయారైపోతున్నారు. కానీ నీ జీవితంలో నీవు చేసుకున్న కార్యక్రమాల బట్టి ఖచ్చితంగా బ్రెయిన్ పెట్టి ఆలోచించిన ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది మనకి. సామాన్యంగా ఆలోచించిన దొరికేది మనకి. గ్రంథంలో అయితే కనుక దేవుడు మన గురించి గ్రంథంలో రాశాడు. కానీ ఎక్కడ రాయడు, నుదుట్ల మీద, తలల మీద, విధుల మీద ఏం చేయడు, రాయుడు. ఈ సంగతి మనందరూ అడగాలి. ఇలాంటి అపోహ పడుతున్న వారిని, ఇలాంటి బైబిల్ ఎరిగిన వారు, బైబిల్ చదువుతున్న వారు కూడా ఇలాంటివి నమ్ముతున్నారు చాలామంది. అలాంటివి కూడా వెలిగించి అది వాస్తవం కాదు, అది అబద్ధమని ఎరిగించి వాళ్ళు కూడా సత్యలోకి తీసుకురావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ